కంప్యూటర్. హరే కృష్ణ అందరికీ వెల్కమ్ టు ది ఆన్లైన్ క్లాసెస్. ఓకే, సో ఈరోజు మన భగవద్గీత థర్డ్ బ్యాచ్ ఆన్లైన్ క్లాసెస్ థర్డ్ బ్యాచ్. ఓకే, బ్యాచ్ పేరు మురళీ బ్యాచ్ అని మనకు తెలుసు. సో వెల్కమ్ ప్రతి ఒక్కరికి, అందరికీ హరే కృష్ణ వన్స్ అగైన్. సో బ్యాచ్ స్టార్ట్ చేద్దాం వితౌట్ ఎనీ డిలే. ఓకే, సో బ్యాచ్ అంటే క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక మాట ఏంటంటే, రేపు మార్నింగ్ మళ్ళీ 5:30కి క్లాస్ ఉంటుంది. ఓకే, సో ఎవరైతే దీపం అరేంజ్ చేయగలుగుతారో దీపం అరేంజ్ చేయండి. ఇన్ కేస్ మీరు ఉన్న సిచ్యువేషన్లో మీరు అరేంజ్ చేయలేకపోయినా ఎలాంటి ప్రాబ్లం లేదు, బట్ అరేంజ్ చేసుకుంటే మీకే బెనిఫిట్. ఓకే, దాని వెనుకనున్న మ్యాజిక్ సైన్స్ ఏదో ఉందో అది నేను ముందుకు చెప్తాను, ఈ క్లాస్లోనే చెప్తాను. మార్నింగ్ చెప్తానన్నాను కదా, అది ఇప్పుడు చెప్తాను అనమాట. ఓకే, సో అంత లోపల ఎవరైనా ఏదైనా డౌట్ లేకపోతే ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారో, ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు, లేకపోతే మనం డైరెక్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఎవరికైనా ఏదైనా ఉంటే అడగొచ్చు ప్లీజ్. మీకు నా వాయిస్ క్లియర్గా వస్తుందా? టోటల్ ఎన్ని క్లాసెస్ ఉంటాయండి? ఏంటి? టోటల్ ఎన్ని క్లాసెస్? టోటల్ 7 క్లాసెస్. ఓకే. టోటల్ 7 క్లాసెస్ అయితే 7 ఉంటుంది. ప్రాక్టీస్ క్లాసెస్ 7, అంటే మార్నింగ్ 7 క్లాసెస్, ఈవినింగ్ 7 క్లాసెస్, టోటల్ 14 క్లాసెస్ అయిపోతుంది. ఓకే, ఓకే. సో ఎవరైతే వేరే పేరుతో వేరే నంబర్తో ఏదో వచ్చారు కదా, నేను ఒక మాట అంటున్నాను ఏంటంటే, మీరు ఓన్గా వచ్చినా ఎలాగొచ్చినా కూడా ఎవరైనా కూడా డిస్టర్బ్ చేయకండి మిగతా మనుషులకి. ఓకే, వినండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే, యా డన్. చెప్పండి, ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా ఎవరైనా? ఓకే దెన్. సో నా దగ్గర ఉన్న పీపీటీ ఒకసారి షేర్ చేస్తాను. ఓకే, సో బిఫోర్ అది షేర్ చేసే ముందు, ఓకే, ఈరోజు లైక్ మీలో ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను నేను, ఆఫ్టర్ ది మార్నింగ్ క్లాస్, ఇప్పుడు ఈవినింగ్ 7:30కి రైట్ నౌ, మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా అంటే క్లాసెస్ నేను అప్పుడు కంప్లీట్ చేసిన నుంచి ఇప్పుడు దాకా మీకు ఈ డేలో ఏదైనా చేంజెస్ కనిపించిందా? పాజిటివ్ అయినా అవ్వచ్చు, అంటే మిగతా రోజుల కన్నా ఈ రోజు కొద్దిగా డిఫరెంట్గా ఉందా? మీరు కమెంట్స్లో కూడా చెప్పొచ్చు, లేకపోతే నాకు పర్సనల్గా వాట్సాప్ కూడా చేయొచ్చు. ఇట్స్ ఆన్ యూ. ఓకే, ఓకే, థ్యాంక్ యూ పిఎస్పికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓకే, థ్యాంక్ యూ సూర్య గారు ఫర్ ది ఆన్సర్. ఓకే, సో ఆబ్వియస్లీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మీ లైఫ్లో ఒక వాల్యూ యాడ్ చేయగలిగాను కాబట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ. ఓకే, సో ఈ ప్రాక్టీస్ ఏదైతే మనం స్పిరిచువల్ ప్రాక్టీస్ చేసాం మార్నింగ్ కదా, అది ఈ క్లాసెస్ తర్వాత కూడా మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నాకు మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో, లేకపోతే నాకు కాల్ చేయొచ్చు, నా నంబర్ మీ దగ్గర ఉంది. ఓకే, సో మనం నేను యాక్చువల్లీ ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాను ఈ క్లాసెస్లో అది చెప్తాను. దాని తర్వాత మనం భగవద్గీత క్లాసెస్కి మూవ్ అవుతాం. ఓకే, సో స్పిరిచువాలిటీ ఈజ్ డిఫరెంట్, రిచువల్ ఈజ్ డిఫరెంట్. పూజ చేయడం, భక్తి చేయడం, ఓకే, పండుగలు చేయడం, అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిచువల్. స్పిరిచువాలిటీ ఈజ్ కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. టు బి వెరీ ఆనెస్ట్, భగవద్గీతలో చాప్టర్ 7లోనే శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారంటే, ఈ లోకంలో దేవతలు ఉంటారు. ఓకే, మీ అందరికి తెలిసే ఉంటుంది, రాక్షసులు, దేవత, ఇంకా భగవంతుళ్ళు ఉంటారు. ఓకే, సో దాన్ని కృష్ణుడు క్రిస్టల్ గాడ్స్ అని చెప్తున్నారు. మనకి ఎప్పుడైతే మన మనసులో ఒక కోరిక వస్తుందో అప్పుడే మేము వాళ్ళని గుర్తిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి జీవితం మొత్తం భగవంతుడిని నమ్మడు. ఇప్పుడే మీరు కానీ మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి, అరే మీకు తెలుసా భగవద్గీత క్లాసెస్లో ఇలాగ అయింది, దేవుడు అంటే ఇది అని చెప్తే ఎవడు విండు. అదే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి బాధ, భయం, దుఃఖం ఇవన్నీ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఫస్ట్ పేరు వస్తుంది దేవుడా నన్ను కాపాడని. ఓకే, సో మనిషి కష్టంలో ఉంటేనే దేవుణ్ణి గుర్తిస్తాడనమాట. ఓకే, సో ఈ భగవద్గీత క్లాసెస్లో నేను స్పిరిచువాలిటీని ఇంట్రడ్యూస్ ఎందుకు చేశానంటే, స్పిరిచువాలిటీ అంటే రిచువల్ కాదు, నీ లోపలున్న దేవుణ్ణి తెలుసుకోవడం అనమాట. సో ఆ దేవుడు మీకు అర్థమైనప్పుడు మీ లైఫ్లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టాలంటే ఏమో తెలియవు. ఓకే, అంటే మీకు కానీ క్లియర్గా చెప్తానంటే, మీ లైఫ్లో వచ్చే కష్టాలు అది అలాగే వస్తూ ఉంటాయి, బట్ అది మీకు కష్టాలలాగా కనిపించదు. ఎందుకంటే మీరు దేవుణ్ణి గుర్తిస్తున్నారు కాబట్టి.
మన లైఫ్లో నిజంగానే కష్టాలు పోవాలి, బాధలు పోవాలంటే దేవుణ్ణి గుర్తించాలి. జస్ట్ కష్టాలు వస్తేనే, కోరికలు ఉంటేనే దేవుణ్ణి నేను గుర్తిస్తాను, పూజలు చేస్తాను అనుకుంటే అవ్వదు. అలాగైతే దేవుడు కష్టాలు పెట్టుకొని వాళ్ళని వాళ్ళు గుర్తించుకుంటారు. ఓకే, మీరు ఓన్గా ఎప్పుడైతే అది రియలైజ్ అవుతారో అప్పటి నుంచి మీ లైఫ్లో కష్టాలు అనేది మీకు కనిపించవు. ఉంటాయి బట్ కనిపించవు. ఎలాగైతే ఈ ఎయిర్ ఉందో, ఆక్సిజన్ ఉంది, మనకి కనిపించట్లేదు, సేమ్ అలాగే మన లైఫ్లో కష్టాలు ఉంటాయి బట్ మనకి కనిపించదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి నచ్చిన పని మనం చేసినప్పుడు, ఓకే, మన మనసుకి నచ్చిన పని మనం చేసినప్పుడు అది ఎంత కష్టమైనా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కష్టాలు ఉంటాయి, మిగతా వాళ్ళకి అది కష్టంలా కనిపిస్తుంది బట్ నిజంగా మీకు అది కష్టంలాగా అనిపించదు. సేమ్ మన లైఫ్లో కూడా అంతే. కష్టాలు అనేది మనకి ఎందుకు ఉంటాయంటే మనం అవసరం వచ్చినప్పుడే దేవుణ్ణి గుర్తిస్తాం. సో మేము ఆ కష్టాలని దేవుడితో సమానం చేస్తున్నాం. ఓకే, సో ఇదే ఈ డిఫరెన్స్ తెలియడానికే మీకు స్పిరిచువాలిటీ అనేది నేను నేర్పిస్తున్నాను. ఆబ్వియస్లీ ఒక్క రోజులో నేర్చుకోవడం కష్టమే. 2-3 డేస్ పోయిన తర్వాత నేను చెప్పే ఈ మాట మీకు ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. ఓకే, సో భగవద్గీత క్లాసెస్లో మీ అందరికీ స్వాగతం. నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయబోతున్నాను. ఓకే, ఐ హోప్ అందరూ మ్యూట్గా ఉంటారు. నేను మళ్ళీ ఈ విండోకి వచ్చి అని అందరికీ మ్యూట్ చేయలేను. సో నేను డైరెక్ట్గా స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఎవరైతే బ్యాచ్ 1లో ఉంటారో వాళ్ళు ఈ అంటే ఉండేవారో వాళ్ళు ఈ పీపీటీని ఆల్రెడీ చూశారు. ఓకే, ఓకే, సో మీ అందరికి కనిపిస్తుందా? హలో, Yes, hearing. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. సో భగవద్గీత ఏ డివైన్, కనిపిస్తుంది. ఓకే, భగవద్గీత ఏ డివైన్ కన్వర్షన్, వెయిట్ యా, ఏ డివైన్ కన్వర్సేషన్. ఓకే, థ్యాంక్ యూ కల్పన గారు, థ్యాంక్ యూ, నేను చూశాను. ఓకే, ఇంకెవరైనా మెసేజ్ లేదు. ఓకే, సో అసలు భగవద్గీత అంటే ఏంటి, అసలు భగవద్గీత మీనింగ్ ఏంటి? ఓకే, సో భగవద్గీత చదివే ముందు, ఓకే, మనం ఒక మంత్రాన్ని జపించాలి. అది మనం ఆల్రెడీ మార్నింగ్ జపించాం. ఓకే, ఓం నమో భగవతే వాసుదేవాయ. కరెక్టేనా? లేకపోతే నేను ఎక్కడైనా తప్పు చెప్పానా? యా, థ్యాంక్ యూ. అంటే మార్నింగ్ మీరు మంత్రాన్ని కరెక్ట్గా విన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో భగవద్గీత అంటే ఒక గ్రంథమో ఒక బుక్కో కాదు. భగవద్గీత ఇస్ ఏ సాంగ్. ఓకే, ఈరోజు మార్నింగే మీకు ఒక మాట చెప్పాను ఏంటంటే, ఒక రిథమ్ మన బ్రెయిన్లో వేరంగా స్టోర్ అవుతుంది. ఒక థియోరీ కన్నా, ఒక బుక్లో మనం చదివే చదువు కన్నా ఒక పాట మనకి వేరంగా అర్థమవుతుంది, అలాగే మనం గుర్తుంచుకుంటాం. అందుకే భగవద్గీతని ద సాంగ్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే భగవంతుడు పాడిన పాట. ఈ పాటలో 700 శ్లోకాలు ఉన్నాయి. దీన్ని మన మోడర్న్ జనరేషన్లో మనం లిరిక్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, అంటే దేవుడు అర్జునుడి కోసం పాడిన పాట, మనం అర్జునుడు, ఓకే, మన కోసం పాడిన పాట. ఓకే, సో ఆ పాట మనకి బాగా అర్థం అవ్వాలి, మన మైండ్లో ఏదో కొంచెమైనా గుర్తుండాలి. అందుకే దేవుడు దాన్ని పాటలాగా పాడాడు. ఓకే, దేవుడు అంటే ఇంకెవరో కాదు, కృష్ణుడు, స్వయం విష్ణువు ఒక రూపం. ఓకే, సో మనం ముందుకు మూవ్ అవుదాం. ఓకే, సో మనిషి అనేవారు అంటే మీరు, నేను, ఓకే, అసలు మనకి ఈ జన్మ ఎందుకు ఉంటుంది? ఫస్ట్ క్వశ్చన్ అది. అసలు ఈ లోకంలో దేవుడు ఉన్నాడా? సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, ప్రతి ఒక్కడు పైకి చూసే ఎందుకు దేవుణ్ణి గుర్తిస్తారు, లేదా దేవుడి గురించి ఆలోచిస్తారు? పైన దేవుడు ఉన్నాడా? అసలు ఈ స్పేస్లో అంటే మన ఈ ఎర్త్ పైన, మన ఎర్త్ దాటేస్తే ఎవరున్నారు? నిజంగా దేవుడు ఉంటారా? దేవుడు ఉంటే మన ఆస్ట్రోనాట్స్కి కనిపిస్తారా? లిటరలీ ఈ లోకంలో నిజంగా మనం మనుషులమే ఉన్నామా? నిజంగా ఈ లోకంలో ఉన్న ఆ ఓషియన్, మన విశాఖపట్నంలో ఉన్న బీచెస్లో ఉన్న ఆ సీ, అది లైక్ దాని లోపల ఏదైనా నిజంగా రహస్యం ఉందా? ఇలాంటి చాలా డౌట్స్ అనేది మనకి లైక్ చాలా రేర్గా వస్తూ ఉంటుంది. బట్ వచ్చిన ప్రతిసారి మనం ఆలోచిస్తాం.
అది ఆలోచిస్తున్నప్పుడు ఒక సర్టెన్ డౌట్ అది మన లైఫ్లో రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. అసలు నా లైఫ్లో ఏం జరుగుతుంది, నేను ఏం ఆలోచిస్తున్నాను, నేను ఏం చేయాలనుకుంటున్నాను, నా లైఫ్ గోల్ ఏంటి, ఇది మనకి అర్థం కాదు మనం ఉన్న ఏజ్లో. ఓకే, ఈవెన్ ఇది ఏజ్ మ్యాటర్ కూడా కాదు. ఒక 45 ఇయర్స్ ఓల్డ్ అంకుల్కి కూడా లేకపోతే ఒక అడల్ట్కి కూడా ఏమనిపిస్తుంది అంటే నా లైఫ్లో నేను ఏం చేయలేకపోయినా అని అనిపిస్తుంది. ఓకే, వెయిట్ ఏ మినిట్, ఎవరో వచ్చారు. సో వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది అంటే నా లైఫ్లో నేను చేయలేకపోయాను, నా లైఫ్లో నేను అంతగా ఏం సాధించలేకపోయాను. అది వాళ్ళు ఎక్స్పీరియన్స్ లాగా చెప్పి మనకేం చెప్తారంటే మీరు చదువుకోండి, మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినా ఏదైనా సీనియర్ సిటిజన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ఏం చెప్తారంటే చదువుకోండిరా, జాబులు గట్రా బాగా చేసుకోండిరా, డబ్బులు సేవ్ చేసుకోండిరా, నాలాగా బతకొద్దురా. టు బి వెరీ ఆనెస్ట్, ప్రతి ఒక్క మనిషి వాళ్ళ లైఫ్లో ఈ మాట వాళ్ళ జూనియర్స్కి చెప్తూనే ఉంటాడు. అంతెందుకు మనమే మన స్కూల్లో కాలేజ్లో జూనియర్స్కి ఈ మాట చెప్తాం, ఈ కాలేజ్ జాయిన్ అవ్వద్దురా, ఈ బ్రాంచ్ తీసుకోవద్దురా. ఓకే, సో మనకి మనపైనే నమ్మకం లేనప్పుడు దేవుడు ఎలాగ మమ్మల్ని నమ్ముతాడు? అసలు దేవుడు ఉన్నాడని దేవుడు మీకు ఎలాగ తెలియచేయిస్తారు? నిజంగా మీరు దేవుడి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆటోమేటిక్గా స్వయం దేవుడే మీ దగ్గరికి వస్తారు. ఈ మాట అందరికీ తెలుసు. మీ ఇంట్లో మీ పేరెంట్స్కి తెలుసు, మీ గ్రాండ్ పేరెంట్స్కి తెలుసు, ఈ లోకంలో ఉన్న పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా తెలుసు. ఓకే, మేబీ మా దేవుడికి వాళ్ళ దేవుడు అని అనుకోరు, వాళ్ళు జీసస్ని పూజిస్తారు, మనం మన దేవుళ్ళని పూజిస్తాం, కొంతమంది అల్లాని పూజిస్తారు. ఓకే, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరో ఒకడు ఎవరినో ఒకరిని పూజిస్తున్నారు. ఆ మాట మనందరం మర్చిపోతున్నాం. ఓకే, సో ఈ భగవద్గీత క్లాసెస్, ఈ భగవద్గీత గ్రంథం అనేది ఎందుకంటే దేవుడు మీకు ఒక మాన్యువల్ ఇస్తున్నాడు. మనం కొత్త మొబైల్ కొంటాం, మనకు ఒక మాన్యువల్ వస్తుంది, ఆ మొబైల్ని ఎలాగ వాడాలి, ఆ మొబైల్లో ఏం ఫీచర్స్ ఉంటాయి అని. చూడండి, ఇప్పుడు మాన్యువల్ లేకుండా కూడా మనం మొబైల్ వాడొచ్చు. ఓకే, మనందరికీ తెలుసు మొబైల్ ఎలాగా సిమ్ ఎలాగ వేస్తారు, ఓకే, వాట్సాప్ ఎలాగ ఇన్స్టాల్ చేస్తారు, ఫేస్బుక్ ఎలాగ ఇన్స్టాల్ చేస్తారు. బట్ అదే మొబైల్లో ఎమర్జెన్సీ నంబర్స్ సెట్ చేయడం మనకి వచ్చా? అదే మొబైల్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఓకే, మళ్ళీ ఏంటి అదే. సో ఓకే, నాకు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అర్థమైందంటే మీరు ఒకసారి లీవ్ అయితే మళ్ళీ నాకు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సో లీవ్ అవ్వద్దు. ఓకే, నేనేమి సెట్టింగ్స్ ఏమీ మార్చలేదు అనుకుంటా, మార్చాలి. ఓకే, సో మీ దగ్గర మీ చేతుల్లో ఉన్న మొబైల్స్లోనే ఒక సెట్టింగ్ ఉంటుంది. మీరు కానీ మీ మొబైల్లో అబౌట్స్కి వెళ్తే దానిలో మీరు కానీ కంటిన్యూస్గా మీ మోడల్ నంబర్ మీద కొడుతూ ఉంటే మీకు డెవలపర్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ డెవలపర్ ఆప్షన్ అనేది మీ మొబైల్ని ఇంకా అడ్వాన్స్ లెవెల్కి తీసుకుని వెళ్తుంది. మీకు తెలియనివి చాలా థింగ్స్ మీ మొబైల్లో ఉన్నాయి, బట్ అది మీరు వాడట్లేదు. మీరేంటి, నేను కూడా మన మొబైల్ మనం ఎందుకు వాడతాం? అప్పుడప్పుడు గూగుల్ మ్యాప్స్కి, రీల్స్ చూడడానికి, యూట్యూబ్కి, గేమ్ ఆడడానికి, లేకపోతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. దీనికి మించి ఆ మొబైల్లో చాలా పవర్ ఉంది. ఆ మొబైల్లో మనం చాలా చేయగలం, బట్ మేము దాన్ని జస్ట్ ఇవాటికే వాడుతున్నాం. యాక్చువల్లీ ఆ మొబైల్ కాలింగ్ కోసం అని లైక్ మనుషులు సృష్టిస్తే మేము ఆ కాలింగ్ మానేసి మిగతా అన్ని చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, సో కాలింగ్ కూడా చేస్తున్నాం, బట్ అది కూడా రేర్ అయిపోయింది ఈ మధ్యన. ఓకే, ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది కాబట్టి మనం మన ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేయట్లేదు. ఓకే, సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క మొబైల్తో ఒక మాన్యువల్ అనేది ప్రతి ఒక్క కంపెనీ ఇస్తుంది. ఆ కంపెనీకి తెలియదా మనుషులు మాన్యువల్ చదవరని? బట్ ఎందుకు ఇస్తుంది? ఇన్ కేస్ రేపు మాపు ఆ మొబైల్లో ఏదైనా ఇష్యూ వస్తే ఆ మనిషి కానీ ఆ కంపెనీ పైన కేసు వేసినా, ఆ కంపెనీకి కంప్లైంట్ ఇచ్చినా ఆ కంపెనీ ఒకే మాట అంటది, నేను నీకు మాన్యువల్ ఇచ్చినప్పుడు నువ్వెందుకు దాన్ని చదవలేదు? సేమ్ అలాగే మీ లైఫ్లో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, మీరేదో కోల్పోతారు, ఓడిపోతారు, దేవుణ్ణి బ్లేమ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చచ్చిపోయిన తర్వాత నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళి ఏంటి దేవుడా నా లైఫ్ ఇలా చేసామని అడిగితే దేవుడు మిమ్మల్ని ఒకే ఒక్క మాట చెప్తారు క్లియర్గా, భగవద్గీత లాంటి బుక్ కింద ఉంది, నీ దగ్గరే ఉంది, నీ చేతుల్లో ఉంది, నీ మొబైల్లో ఉంది, నువ్వు ఇంటర్నెట్లో ఎక్కడ వరకు వెతికినా దొరుకుతుంది. బుక్ దొరకపోయినా వెబ్ పేజ్ దొరుకుతుంది. అలాంటిది అది చదవకుండా నువ్వు నాకు బ్లేమ్ చేస్తే నేనేం చేస్తానని అడుగుతారు.
సో భగవద్గీత అనేది మన లైఫ్కి ఒక మాన్యువల్ అనమాట. భగవద్గీత చదివినోడు, భగవద్గీత అర్థం చేసుకున్నోడు ఎప్పుడు కూడా దేవుణ్ణి బ్లేమ్ చేయడు, దేవుణ్ణి ఒక కోరిక కూడా కోరుకోడు. ఓకే, టు వెరీ ఆనెస్ట్, నేను ఒక మాట చెప్తాను. నా పర్సనల్ లైఫ్లో నేను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ 2018 నుంచి చేస్తున్నాను. నా మెయిన్ లాంగ్వేజ్ హిందీ, అందుకే నా తెలుగు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అర్థమవుతుంది ఆబ్వియస్లీ, బట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. నేను హిందీ ఛానల్లో చాలా 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 వీడియోస్ చేశాను. 2018 నుంచి నేను 5 షార్ట్ ఫిల్మ్స్ తీశాను. దానిలో 2కి స్టేట్ లెవెల్లో అవార్డ్స్ వచ్చాయి. బట్ దానిలో అంతగా వ్యూస్ లేవు. బట్ ఎవరైతే జడ్జెస్ ఉంటారో వాళ్ళు చూశారు. ఆ టైం పట్టేది 2K వ్యూస్ ఉంటాయి. ఓకే, దానికి స్టేట్ లెవెల్లో అవార్డు ఇచ్చారు. స్టోరీ లైన్ బాగుంది. ఆ స్టోరీలో నేనే హీరో, నేనే డైరెక్టర్, ఎడిటర్ కూడా నేనే. ఓకే, సో నేను ఇవన్నీ చేశాను నా లైఫ్లో. ఓకే, బట్ అది చేస్తున్నప్పుడు నా మనసులో ఒక కోరిక ఉండేది, నేను హిట్ అయిపోవాలి, ఏదో ఒక రోజు నేను హీరో అయిపోతాను. ఆ హీరో అయిన రోజు నాకు స్కిల్ ఉండాలి, నాలో ఫిట్నెస్ ఉండాలని జిమ్ జాయిన్ అయ్యాను. పార్కోర్ నేర్చుకున్నాను, డ్యాన్స్ నేర్చుకున్నాను, అలాగే గిటార్ వాయించడం నేర్చుకున్నాను, చాలా థింగ్స్ నేర్చుకున్నాను. నేర్చుకున్న ప్రతిసారి దేవుడికి ఒకటే కోరుకునేవాడిని, దేవుడా ప్లీజ్ ఈసారి వైరల్ వెళ్ళిపోని. ఓకే, ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టిక్టాక్ ఈ జనరేషన్ వల్ల మనం ఏంటంటే ఒక్కసారి వైరల్ వెళ్ళిపోతే చాలు. ఓకే, అది అవ్వలేదు నా లైఫ్లో, టు బి వెరీ ఆనెస్ట్. మీ అందరికీ ఆ మాట తెలుసు, ఎందుకంటే మీరు నన్ను భగవద్గీత వల్ల ఫాలో అయ్యారు. నేను చేసే డ్యాన్స్ వల్ల, నేను చేసే పార్కోర్ వీడియోస్ వల్ల, నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ వల్ల, వ్లాగ్స్ వల్ల కాదు. ఓకే, ఎప్పుడైతే నేను భగవద్గీత వీడియోస్ హిందీలో స్టార్ట్ చేసానో అప్పుడు కూడా నా మైండ్లో ఒకటే కోరిక ఉండేది, ఇది వైరల్ వెళ్తుంది, పక్కా ఇది వైరల్ వెళ్తుందని. అలాగే నాకు ఒకరోజు, అని నేను వైజాగ్లో ఉంటున్నాను కదా, ఒక మనిషి వచ్చి సజెస్ట్ చేశాడు, అన్న నీకు తెలుగు కూడా వచ్చు కదా, నువ్వు తెలుగులో కూడా చెప్పొచ్చు కదా, అప్పుడప్పుడు నాకు కూడా భగవద్గీత వినాలనిపిస్తుంది, బట్ నాకు హిందీ అర్థం కాదు అన్నారు. ఎందుకో చేయాలనిపించింది, నేను చేశాను. తెలుగులో భగవద్గీత చేసినప్పుడు దీనిలో వ్యూస్ వస్తాయని కూడా నాకు తెలియదు, చేసి వదిలేసేవాడిని, కోరుకోలేదు, జస్ట్ చేశాను అంతే. ఎలాగైతే హిందీలో వీడియోస్ని పోస్ట్ చేశానో అలాగే తెలుగులో కూడా వీడియోస్ని పోస్ట్ చేశాను. హిందీలో స్టార్ట్ చేసిన ఒక 2-3 మంత్స్ తర్వాత తెలుగులో స్టార్ట్ చేశాను. తెలుగులో చేసినప్పుడు ఒక్క ఇంచు కూడా ఎక్కడ కోరుకోలేదు, ఏంటంటే నాకు ఫాలోవర్స్ వచ్చేయాలి, లేకపోతే అందరు చూసేయాలి అని ఎక్కడ లేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఈరోజు హిందీ ఛానల్ని ఆపేసి ఓన్లీ తెలుగు ఛానల్ని కంటిన్యూ అవుతున్నాను. నేను ఏదైతే కోరుకోలేదు, దేని గురించి అయితే నేను ఆలోచించలేదో, టెన్షన్ పడలేదు, జస్ట్ నా కర్మంని పాటించాను, అదే నాకు ఇప్పుడు రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు అది ఎంత రిజల్ట్ ఇచ్చినా నేను సాటిస్ఫై అవ్వట్లేదు, ఎందుకంటే ఆ రిజల్ట్ మీద నాకు ఆశ లేదు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇదే భగవంతుడు ప్రతి ఒక్క మనిషి నుంచి వాళ్ళ లైఫ్లో కోరుకుంటున్నాడు. నా లైఫ్లో ఒక చిన్న పార్ట్, అంటే ఒక ఆన్లైన్ వీడియోస్లోనే ఇది పెట్టాను, బట్ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఈ థింగ్ని ఆలోచిస్తే, అంటే ప్రతి కర్మం చేయడమే ఆలోచించకుండా ఫలితం వస్తుందా లేదా అని పాటిస్తే, ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఫలితం అనేది వస్తుంది. ఓకే, దాని గురించి మనం ఆలోచించకూడదు అనమాట. సో ఇవన్నీ డీటెయిల్స్ అనేది భగవద్గీతలో రాసుంది. సో ఇప్పుడు ఎవడైతే భగవద్గీత చదివాడో, అర్థం చేసుకున్నాడో, వాడెళ్ళి దేవుడికి కంప్లైంట్ చేయడు. ఇప్పుడు నేను వెళ్ళి దేవుడికి కంప్లైంట్ చేయను, నాది ఈ వీడియోకి 2 మిలియన్స్ ఉంది, ఈ వీడియోకి ఎందుకు వైరల్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8:30కి వీడియో పోస్ట్ చేస్తాను కదా, పోస్ట్ అయిన వెంటనే దీనికి ఎందుకు 1 మిలియన్ వ్యూస్ రావట్లేదు అని నేను ప్రశ్నించను, ఎందుకంటే నాకు నిజం తెలుసు, ఎప్పుడు సమయం వస్తుందో ప్రతి ఒక్క థింగ్ అవుతుందని. సో నేను దేవుణ్ణి బ్లేమ్ చేయను. ఎవరైతే ఆ భగవద్గీత లాంటి మాన్యువల్ చదవరో, ప్రతి ఒక్క చిన్న చిన్న వస్తువులకు కూడా, చిన్న చిన్న సిచ్యువేషన్స్ కూడా దేవుణ్ణి బ్లేమ్ చేస్తారు. నాతోటే ఎందుకు ఇలాగా, నాతోటే ఏంటి ఇది జరుగుతుంది, నేను ప్రేమించిన అమ్మాయి నన్ను ఎందుకు వదిలేసింది, నేను కోరుకున్న జాబ్ నాకు ఎందుకు దొరకట్లేదు. ఇవన్నీ ప్రశ్నలు కాదు, దేవుణ్ణి మనం అనుమానిస్తున్నామని. ఓకే, సో లెట్స్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో అందుకే భగవద్గీత ది కన్వర్సేషన్. ఓకే, భగవంతుడితో ఈ కన్వర్సేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో భగవద్గీత అనేది 5000 ఇయర్స్ బ్యాక్ మహాభారతం జరిగినప్పుడు కురుక్షేత్రం యుద్ధంలోని అర్జునుడు ఎప్పుడైతే యుద్ధం పోరాడనని చెప్పేశాడో, వాళ్ళ ఆయుధంని కింద పడేశారో, అప్పుడు దేవుడికి ఇంకేం దారి కనిపించక
మొత్తం కురుక్షేత్రంలో జరిగే యుద్ధంని ఆపేసి, అంటే సమయంని ఆపి మరి అర్జునుడికి భగవద్గీత అనేది చెప్పారు. టు బి వెరీ ఆనెస్ట్, నాలాంటి వ్యక్తికి భగవద్గీత చెప్పాలంటే పర్ డే ఒక శ్లోకం చెప్పిన 2 years టైం పడుతుంది. దానిలో కూడా అప్పుడప్పుడు కన్సిస్టెన్సీ అనేది బ్రేక్ అవుతుంది. 2-3 days కన్సిస్టెన్సీ బ్రేక్ అవుతుంది. ఆటోమేటిక్గా అది 3 years మారుతుంది. ఆ మాట భగవంతుడికి ముందే తెలుసు కాబట్టి కురుక్షేత్రంలో ఉన్న యుద్ధంని ఆపేసి మరి అర్జునుడికి భగవద్గీత చెప్పారు. ఈ మాట మీలో చాలామందికి ముందు నుంచి తెలిసి ఉంటుంది, అలాగే తెలిసి ఉండదు కూడా, అందుకే నేను చెప్తున్నాను. అలాగే కొంతమంది ఏమంటున్నారంటే ఈ భగవద్గీత అనేది ఓకే అర్జునుడికి ఎందుకు చెప్పారు, కర్ణుడికి ఎందుకు చెప్పలేదు, దుర్యోధనుడికి ఎందుకు చెప్పలేదు, అంతెందుకు కర్ణుడు ఓకే అర్జునుడు ధర్మం వైపు ఉన్నాడు ఓకే, బట్ వాడితోటి మిగతా పాండవులు కూడా ఉన్నారు కదా, భీముడు ఉన్నాడు, యుధిష్ఠిరుడు ఉన్నాడు ఓకే, ఇంతమంది ఉన్నప్పుడు నకుల్, సహదేవ్, భీమ్ ఓకే, వీళ్ళు అందరు ఉన్నప్పుడు దేవుడు అంటే కృష్ణుడు ఓన్లీ అర్జునుడికి లైక్ ఈ భగవద్గీత అనేది ఎందుకు చెప్పారు? ఎందుకంటే దీని ఆన్సర్ వెరీ సింపుల్ ఓకే, చాలా తక్కువ మంది ఉంటారు, చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్, చాలా రేర్ వ్యక్తులే వాళ్ళు చేస్తున్న పనిలో మాస్టర్ లెవెల్ లేకపోతే ప్రో లెవెల్కి అచీవ్ చేస్తారు. అర్జునుడు ఆ వ్యక్తి. అర్జునుడు ఏ పని చేసినా దాని వెనుకన ఎప్పుడు కూడా ఫలితంని చూడలేదు. మనసు పూర్తిగా ఒక పనిని తీసుకుంటే ఆ పనిని చేస్తాడు. అందుకే కృష్ణుడు అర్జునుడిని లైక్ భగవద్గీత అనేది చెప్పడానికి సెలెక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఓకే, భీముడు కూడా ఉన్నాడు, భీముడికి కోపం ఎక్కువ ఓకే, వాళ్ళకి చెప్తే ఏంటి వస్తుంది, ఒక మూమెంట్లో ఆలే కృష్ణుడికి ఆగు కృష్ణ నేను చూసుకుంటాను కదా అని చెప్తారు ఓకే. బట్ అర్జునుడు అలా కాదు. అర్జునుడు ఎంత పెద్ద మేధావి అయినా, ఎంత పెద్ద వీరుడైనా స్టూడెంట్ అవడానికి రెడీగా ఉన్నాడు. స్టూడెంట్ అంటే ఎవరు? నేర్చుకునే వ్యక్తి. ఒక మనిషి ఎప్పుడైతే నేర్చుకుంటానని చెప్తాడో అప్పుడు ఆటోమేటిక్గా స్వయం భగవంతుడు దిగి వచ్చి మరి నేర్పిస్తాడు. దీనికే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను. ఇప్పుడు మీలో ఎవరైనా ఐటీలో పని చేస్తారా? ఐటీలో లైక్ సాఫ్ట్వేర్ సైడ్లో ఎవరైనా పని చేస్తున్నారా? పర్లేదు, మీరు మెసేజ్లో రాయొచ్చు. ఓకే, చాలామంది లెఫ్ట్ అయ్యారు మళ్ళీ వచ్చారా ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఓకే, చాలామంది లెఫ్ట్ అయ్యి వచ్చారు, నాకు అర్థం కావట్లేదు. ఏదైనా ఇష్యూ ఉందా నాకు చెప్పండి, పర్లేదు మీరు చెప్పొచ్చు. ఓకే, మీలో మేబీ చాలామంది ఐటీలో పని చేయలేదు కూడా. ఓకే, ఐటీ అంటే ఒక సింపుల్ నేను చెప్తాను ఓకే, ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మీరు ఇప్పుడు ఏదైతే వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నీ ఏదైతే వాడుతున్నారో అది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరే డెవలప్ చేస్తాడనమాట. ఓకే, బేసిక్గా నేను నా కంపెనీలో ఆటోమేషన్ పని చేస్తాను. ఏదైతే వెబ్సైట్ ఉంటుందో ఫేస్బుక్ లాంటిది, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లాంటిది, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి వెబ్సైట్ ఉంటాయి కదా, అలాగే మాకు ఒక వెబ్సైట్ ఉంది, దాన్ని ఆటోమేట్ చేస్తాను. సో ఒక 1 or 2 weeks బ్యాక్ నేనేమనుకున్నానంటే చాలు, ఇంకా నా లైఫ్లో రెస్ట్ తీసుకున్నది చాలు, నేర్చుకుంటాను. ఓకే, ఫస్ట్ ఏంటంటే నాకు అన్నీ వచ్చు అనే ఒక అహంకారం అనేది ఉండేది. నేను ఎంత భగవద్గీత చదివినా ఎక్కడో ఒక చోట నా లోపల అహంకారం అనేది మిగిలిపోతుంది. సో నేనేం చేశాను, అహంకారంలో చదువుదాంలే, నాకు అన్నీ వచ్చు అని అనుకున్నాను. బట్ రియల్ లైఫ్లో నాకు ఏమీ రాదు. ఎప్పుడైతే నేను అది యాక్సెప్ట్ చేసి ఒక స్టూడెంట్ లాగా మారి క్లౌడ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ చదవడం స్టార్ట్ చేసాను. నేను చెప్తున్నాను లాస్ట్ 2 weeks నుంచి నేను ఓన్గా చదవడం స్టార్ట్ చేశాను. ఆటోమేటిక్గా మా కంపెనీలో అదే పని నాకు ఈరోజు దొరికింది. ఓకే, సో ఆ పనిని నేను ఒక ప్రో లాగా హ్యాండిల్ చేశాను. ఆబ్వియస్లీ నాకు క్లౌడ్ అంటే ఒక పర్టికులర్ పని అనేది నాకు రాదు. నేను కంప్లీట్ ఐటీలో చెప్పను, ఒక పర్టికులర్ పని అనేది నాకు రాదు. ఓకే, యా, ఒక పర్టికులర్ పని అనేది నాకు రాదు. ఆ పని వచ్చని నేను ఒక అహంకారంలో నా ఒక డిల్యూజన్లో ఉన్నాను. బట్ ఎప్పుడైతే నేను యాక్సెప్ట్ చేశాను, ఎస్ ఆ పని నాకు రాదు అని యాక్సెప్ట్ చేశాను, చదవడం మొదలెట్టాను, ఒక స్టూడెంట్ లాగా మారాను, ఒక లెర్నర్ లాగా మారాను. సో ఆల్ ఆఫ్ సడన్ ఈరోజు
నేను స్టార్ట్ చేసి 2 వీక్స్ అయింది. ఈరోజు నేను అదే క్లౌడ్లో పని చేస్తున్నాను. ఒక్క నిమిషం, నాకు తెలిసి ఇదేదో అర్జెంట్ కాల్ అనుకుంటా. హలో. సో మీ అందరూ ఉన్నారా? ఓకే, ఐ హ్యావ్ ఏ సమ్ సార్ట్ ఆఫ్ న్యూస్ ఫర్ యూ. ఓకే, సో ఏంటంటే మీ అందరికీ చూడండి, మీలో చాలా మందికి నేను ఎవరో తెలియదు, నా పర్సనల్ లైఫ్ గురించి తెలియదు. కాబట్టి నా పర్సనల్ లైఫ్లో ఒక చిన్న థింగ్, ఒక చిన్న హ్యాపీనెస్ అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను. ఓకే, భగవద్గీత క్లాసెస్ మేము కంటిన్యూ చేద్దాం, బట్ ఒక జస్ట్ 2 minutes తీసుకుంటాను. ఓకే, ఏంటంటే నేను ఒక జాబ్ మారడానికి ట్రై చేస్తున్నాను చాలా డేస్ నుంచి. సో దానికోసం ఒక ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ అవ్వట్లేదు, బట్ ఈరోజు ఆ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. దానికోసమే నాకు ఒక కాల్ వచ్చిందనమాట. సో నాకు తెలీదు దీని రిజల్ట్ ఏమొస్తుందో, నాకు తెలీదు. ఇది నేను ప్రాక్టికల్గా, ఓకే, నేను ఒక అంటే కృష్ణుడు డివోట్ లాగా మీ అందరి ముందు ఈ మాట చెప్తున్నాను. ఏంటంటే రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది 2 PM. మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను. ఏంటంటే ఆ ఇంటర్వ్యూ వల్ల నాకు జాబ్ వస్తుందో లేదో నాకు కోరిక లేదు. ఓకే, నేను ఇది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ లైఫ్లో మీరు కానీ నన్ను ఒక టీచర్ లాగా చూస్తే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. కాబట్టి రేపు నాకు జరగబోయే ఇంటర్వ్యూకి, ఓకే, శివకేశవ్ జాన్, ఓకే, సో రేపు నాకు జరగబోయే ఇంటర్వ్యూకి నేను ఎలాంటి కోరిక పెట్టుకోను. జాబ్ వచ్చేయాలి, ఇంత ప్యాకేజ్ వచ్చేయాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, ఎలాంటి కోరిక పెట్టుకోకుండా నాకు ఎంత వచ్చో దాన్ని బేస్ చేసుకొని ఏమైంది. సో దాన్ని బేస్ చేసుకొని, హరే కృష్ణ, ప్లీజ్ మ్యూట్ చేయండి. ఓకే, దాన్ని బేస్ చేసుకొని, ఓకే, లిటరలీ నాకు వెయిట్ ఎ మినిట్. సో ఓకే, చూడండి, ఇప్పటికిప్పుడు మిరాకిల్స్ జరుగుతున్నాయి. ఓకే, అగైన్ ఇంకో మిరాకిల్ ఏంటంటే ఇంటర్వ్యూ అనేది క్యాన్సిల్ అయిపోయింది, అది మళ్ళీ ఫ్రైడేకి ఉంది. ఇప్పుడే మళ్ళీ అది ఫోన్ చేసింది. ఓకే, సో ఇక్కడ కూడా నేను చెప్తున్నా, ఓకే, లిటరలీ మన టైం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. రేపు ఇంటర్వ్యూ ఉందని జస్ట్ ఇప్పుడే మ్యూట్ చేసి ముందు చెప్పాను, ఆనందంగానే ఉన్నాను. ఇప్పుడు ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిందని చెప్పిన తర్వాత కూడా నేను ఆనందంగానే ఉన్నాను. ఫ్రైడే అవుతుంది అని చెప్తున్నారు, ఈ ఇంటర్వ్యూ మండే అవ్వాల్సింది అవ్వలేదు, ట్యూస్డే ఈరోజు అవ్వాల్సింది అవ్వలేదు, రేపు అవ్వాల్సింది అవ్వట్లేదు, ఫ్రైడే అంటున్నారు. ఓకే, అది కూడా అవుద్దో లేదో నాకు తెలియదు, బట్ నాకు నవ్వు వస్తుంది, టు వెరీ ఆనెస్ట్. వాళ్ళపైన నా పైన కాదు, దీన్నే కృష్ణ లీలా అంటారు, టు బి వెరీ ఆనెస్ట్. ఇక్కడ కృష్ణుడు ఆడుకుంటున్నాడు. కృష్ణుడు ఒక వస్తువు ఇచ్చే ముందు ఒక మనిషి లోపల ఉన్న పేషెన్స్ టెస్ట్ చేస్తాడు. ఆ మనిషి ఆ వస్తువుకి యోగియా కాదా చూస్తాడు. సో మన లైఫ్లో ఇలాంటి, చూడండి, ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్.
ఓకే, మీ ముందే జరిగిన ఎగ్జాంపుల్. మీతో ఇలాగ భగవద్గీత క్లాసెస్ చెప్తున్నప్పుడే నాకు లైక్ హెచ్ఆర్ ఫోన్ చేసింది. ఎవరైతే జాబ్ ఇస్తారో మీకు రేపు ఇంటర్వ్యూ ఉందని చెప్పింది, క్యాన్సిల్ చేసింది, మళ్ళీ ఫ్రైడే ఉందని చెప్తుంది. ఓకే, మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేబీ ఇక్కడ ఏంటంటే కృష్ణుడు నాకు ఛాన్స్ ఇస్తున్నాడు ప్రాక్టీస్ చేయడానికి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గానే నేను క్లౌడ్లో వచ్చాను, ఈ రోజు నుంచి పని మొదలెట్టాను కాబట్టి నెక్స్ట్ 2 డేస్లో ప్రో లాగా పనిచేస్తే ఆటోమేటిక్గా అంటే ఇంకా ఇంప్రూవ్ అవుతానని. సో ఇవన్నీ కృష్ణుడు చేస్తాడని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా రేపు మార్నింగ్ ఇంటర్వ్యూ అయినా అవ్వకపోయినా నేను నవ్వుతాను. నాకు ఇంటర్వ్యూలో జాబ్ వచ్చినా రాకపోయినా నేను నవ్వుతాను. ఎందుకంటే నాకు తెలుసు ఇవన్నీ కృష్ణుడు చేస్తున్నాడు. సో ఇవన్నీ నా చేతిలో లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి నాకు మళ్ళీ ఫోన్ చేసి రేపు ఇంటర్వ్యూ ఉందని చెప్పినా ఓకే అని చెప్పాలి. లేదు అసలు మీకు జాబే దొరుకుతుందన్నా ఓకే అని చెప్పాలి. నేను దాని పీక్ మీద కూర్చొని నాకు జాబ్ నా ఇంటర్వ్యూ తీసుకొని నేను చెప్పలేను. సో ఇవన్నీ ఫిక్స్ చేసేది దేవుడు. దీని గురించే భగవద్గీతలో రాసుంది. సో దాన్నే కంటిన్యూ అవుదాం. ఓకే, సో స్టిల్ నేను మీ అందరికీ ఒక అంటే మీరు టీచర్ లాగా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి నాకు జరగబోయే ఈ ఇంటర్వ్యూలో ఎలాంటి కోరికలు అనేది పెట్టుకోను. ఎంత ప్యాకేజ్ ఇస్తారో ఏమి ఇస్తారో నేను అస్సలేం పెట్టుకోను. జస్ట్ నా కర్మంని నేను పాటిస్తాను. ఇంటర్వ్యూలో కూర్చొని వాళ్ళు అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్తాను. ఓకే, సో లెట్ మీ కంటిన్యూ. ఓకే, నేను చెప్పిన నాతో జరిగిన ఇన్సిడెంట్ని గుర్తుపెట్టుకోండి. ముందుకి ఇదే ఎగ్జాంపుల్ లాగా మారుతుంది. ఓకే, సో ఈరోజు మన ఎజెండా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ భగవద్గీత ఆల్రెడీ చెప్పాను. మన జీవితంకి ఒక మాన్యువల్ లాంటిది. భగవంతుడు పాడిన పాట, అది పాటలాగా ఎందుకు పాడానంటే పాట అనేది మనకి వేరంగా గుర్తుంటుంది కాబట్టి. మీకు కానీ దీని మీద ఏదైనా సందేహం ఉంటే ఒక్కసారి ఏదో ఇప్పుడు లేకపోతే రేపో మాపో లేకపోతే ఫ్యూచర్లో అంతెందుకు, జూనియర్ ఎన్టీఆర్ అన్నది రాబోయే ఫిలిం వార్ మూవీలో పాట ఇప్పటిదా రిలీజ్ అవ్వలేదు కదా, రేపో మాపో ఏదైనా పాట రిలీజ్ అయితే ఆ పాట ఒక్కసారి వినండి. దాని నైట్కి ఆ పాటని గుర్తు చేయడానికి ట్రై చేయండి. వెంటనే దానికి కొన్ని లిరిక్స్ మీకు గుర్తొచ్చేస్తాయి. సో పాట అనేది మనకి వేరంగా గుర్తుంటుంది. నార్మల్ మాటలు చదువు వేరంగా గుర్తుండవు. అందుకే భగవద్గీత భగవంతుడు పాడిన పాట. అలాగే భగవద్గీత ఈజ్ డిఫరెంట్, శ్రీమద్ భాగవతం అనేది డిఫరెంట్. ఓకే, అది కూడా ముందుకు చెప్తాను, ఆగండి. హూ ఈజ్ కృష్ణ? ద మోస్ట్ వండర్ఫుల్ క్వశ్చన్. దీన్ని మనం డిస్కస్ చేద్దాం. కృష్ణుడు ఎవరు? ఓకే, హూ ఇస్ అర్జున? ద బ్యాటిల్ ఆఫ్ కురుక్షేత్ర. వై వాజ్ భగవద్గీత స్పోకెన్? ఓకే, ఈజ్ గీత ఈజ్ రిలెవెంట్, లైక్ స్టిల్ రిలెవెంట్. అంటే ఈ రోజు కాలంలో ఈ కలియుగంలో భగవద్గీత ఎంతలాగా మనం నమ్మొచ్చు, ఎంత దాకా మనం నమ్మొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో లాస్ట్కి ఇంకో ఎజెండా ఉంది. సారీ, మేము ఎవరం, మీరెవరు, నేనెవరు, దాని గురించి మనం తెలుసుకుందాం. ఓకే, సో భగవద్గీత నేను ఏదైతే చెప్పానో ఇట్స్ ఏ సాంగ్ ఆఫ్ గాడ్. ఓకే, దేవుడు కృష్ణుడు అర్జునుడు కోసం పాడిన పాట. ఓకే, ఇది ఒక డైలాగ్ డెలివరీ అని చెప్పొచ్చు మనం. అంటే ఇట్స్ ఏ కన్వర్సేషన్. మీరు నేను మాట్లాడుకుంటే ఒక కన్వర్సేషన్ జరుగుతుంది. దాన్నే భగవద్గీత అంటారు. బట్ మన చరిత్ర అనేది రాసుంది శ్రీమద్ భాగవతంలో. సో భగవద్గీత అంటే దేవుడు అంటే కృష్ణుడు ఇంకా అర్జునుడు మధ్యన జరిగిన ఒక కన్వర్సేషన్. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటని భగవద్గీతలో కన్వర్ట్ చేశారు. బట్ దేవుడు మన చరిత్ర గురించి చెప్పాడు, మన జీవితం గురించి చెప్పారు. ఓకే, మన ధర్మం గురించి రాశారు. అదే శ్రీమద్ భాగవతం. అందుకే భగవద్గీత 700 శ్లోకంలోనే ఉంటుంది, 18 చాప్టర్స్లో ఉంటుంది. శ్రీమద్ భాగవతం అనేది చాలా పెద్ద గ్రంథం. దాన్ని చదవాలంటే యోగి అయి ఉండాలి. ఎందుకు మాటికి మనుషులు లెఫ్ట్ అవుతున్నారు మళ్ళీ వస్తున్నారు? సో ప్లీజ్ లెఫ్ట్ అవ్వద్దు మాటికి. ఓకే, సో శ్రీమద్ భాగవతం చదవాలంటే మీకు కరెక్ట్ అయిన సంస్కృతం నాలెడ్జ్ ఉండాలి, ఒక మంచి గురువు ఉండాలి. భగవద్గీత చదవడానికి గురువు అవసరమా? టు బి వెరీ ఆనెస్ట్, కృష్ణుడే గురువు. మీకు వేరే గురువు అక్కర్లేదు. కృష్ణుడిని గురువులాగా మీరు ఆలోచిస్తే ఆటోమేటిక్గా వాళ్ళే స్వయంగా మీకు భగవద్గీత అనేది నేర్పిస్తారు. భగవద్గీత ఏ టైంలో చదవాలి, దానికి టైమే లేదు. ఎప్పుడైనా చదవచ్చు, ఎక్కడైనా చదవచ్చు. టు బి వెరీ ఆనెస్ట్, బాత్రూంలో కూర్చొని కూడా చదవచ్చు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా చదవచ్చు, ఎలాంటి వ్యక్తి అయినా చదవచ్చు. హిందూ అయినా పర్లేదు, క్రిస్టియన్ అయినా పర్లేదు, ముస్లిం అయినా పర్లేదు, ఎవడైనా భగవద్గీత ఎక్కడైనా చదవచ్చు. స్నానం చేసైనా చదవచ్చు, స్నానం చేయకుండా అయినా చదవచ్చు. బట్ మనసు పూర్తిగా కృష్ణుడిని సరెండర్ చేసి చదివితే చాలా బాగా అర్థం అవుతుంది. ఒక్కసారి చదివితే చాలు. వెయిట్ ఏ మినిట్.
యా ఐఎమ్ సారీ. ఓకే, సో మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చినా ఎవరైనా అడిగినా కూడా చదవడం మొదలెట్టండి అనే చెప్పండి. ఎప్పుడు చదవాలి, ఎక్కడ చదవాలి, ఎంతకి చదవాలి, ఎంత దాకా చదవాలి, రోజుకి ఎన్ని శ్లోకం చదవాలి, ఏమీ ఎక్కడ రాయలేదు. ఒక మనిషి వచ్చి మీకు చెప్తారు, లేదురా భగవద్గీత చదవాలంటే స్నానం చేసే రావాలి, పూజ గదిలో అక్కడ ఎక్కడ ఏమీ రాయలేదు. ఎక్కడైనా చదవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఓకే, ఒక ముష్టోడు భగవద్గీత ఎక్కడ చదువుతాడు? ఎక్కడ పడితే అక్కడ చదువుతాడు. టు బి వెరీ ఆనెస్ట్, వాష్రూమ్ వెళ్ళినప్పుడు కూడా చదివేస్తాడు. నిజంగా వాడికి చదవాలన్న ఇంటెన్షన్ ఉన్నప్పుడు. ఏదో లైక్ ఏమంటారు, గార్బేజ్ చేస్తారు కదా, అలాంటి ప్లేస్లో చదువుతాడు. స్నానం చేయడు, చదువుతాడు. వాడు మనిషి కాదా? వాడికి జ్ఞానం రాదా? భగవద్గీత చదవడానికి ఎలాంటి ప్లేస్ సమయం అక్కర్లేదు. ఇంకోసారి చెప్తున్నాను. ఓకే, కొంతమంది అమ్మాయిలు నాకు అడుగుతారు, అన్న మాకు పీరియడ్స్ ఉంది, ముట్టుకోవచ్చా, అది చేయొచ్చా? చూడండి, ఇప్పుడు మన జనరేషన్లో ఉన్న చాలామంది మేధావులకి, చాలామంది బాబాలకి, యోగిలకి నిజం అనేది తెలియదు. అలాగని నాకు తెలుసని నేను చెప్పట్లేదు. బట్ నాకు తెలిసిన దాకా భగవద్గీత మీరు ఎప్పుడైనా చదవచ్చు. ఈవెన్ మీరు పీరియడ్స్లో ఉన్నా కూడా చదవచ్చు. భగవద్గీత ఎలాంటి రిలీజియన్కి సంబంధం లేదు. మన సనాతన ధర్మంకి అది ఆబ్వియస్లీ మన సనాతన ధర్మంకి సంబంధం ఉంది దానికి. బట్ భగవద్గీత ఏ రిలీజియన్ వ్యక్తి అయినా చదవచ్చు. ఈవెన్ చాలా మంది లైక్ క్రిస్టియన్స్ కూడా భగవద్గీత చదువుతారు. వాళ్ళు లైక్ మనం చూసే ఉంటాం, రష్యాలో మనుషులు భగవద్గీత చదివిన తర్వాత హిందూ లోపలికి మారిపోతారు, హిందూలాగా మారిపోతారు. నిజం చెప్తే వాళ్ళు హిందూలోకి మారరు, వాళ్ళు కృష్ణుడు భక్తుల్లాగా మారుతారు. మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. ఒక యుఎస్ఏలో పుట్టిన వ్యక్తి ఒక యుఎస్ఏలో పుట్టిన వ్యక్తి జీసస్ని పూజిస్తాడు. ఆడు కానీ భగవద్గీత చదివి కృష్ణుడి గురించి జపిస్తే ఆడు హిందూ కాదు, కృష్ణుడు భక్తుడు. ఓకే, కృష్ణుడు వాడు భక్తుడిని భక్తుడిలాగే చూస్తారు. ఈడు హిందూ భక్తుడు, ఆడు ముస్లిం భక్తుడు, ఈడు క్రిస్టియన్ భక్తుడు అని ఎక్కడ చూడడు. ఓకే, ఎప్పుడు ఎవరిని తక్కువ పైకి చూడరు. అంటే ఈడు పెద్ద మనిషి, ఈడు నా పెద్ద భక్తుడు, ఈడు చిన్న మనిషి, ఈడు చిన్న. కృష్ణుడు అందరికీ సమానంగా చూస్తారు. దానిలోనే ఎవరైతే కృష్ణుడి దగ్గరికి ఎలాంటి కోరిక లేకుండా వెళ్తారు, జస్ట్ కృష్ణుడిని ప్రేమించడానికి వెళ్తారు, ఆడు బిచ్చగాడైనా పర్లేదు, కోటీశ్వరుడైనా పర్లేదు, హిందూ అయినా పర్లేదు, ముస్లిం అయినా పర్లేదు, కృష్ణుడిని ప్రేమించడానికి ఎవరైతే వెళ్తారో, కృష్ణుడిని దానికోసమే తలుచుకుంటారో, ఎలాంటి కోరికలు లేకుండా వెళ్తారో, కృష్ణుడు వాళ్ళ దగ్గర చూస్తారు. వాళ్ళలోనే కృష్ణుని అంటే వాళ్ళు చూసుకుంటారు. అంటే టు బి ఎలా చెప్పాలంటే కృష్ణుడిని వాళ్ళ భక్తుల్లో చూస్తారు. ఎప్పుడైతే ఏ స్వార్థం లేకుండా ఒక భక్తుడు కృష్ణుడిని ప్రేమిస్తాడు, అదే కృష్ణ. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ కృష్ణ. హూ ఇస్ కృష్ణ? ఓకే, కృష్ణ అంటేనే అది. కృష్ణ అంటే ఏదో నార్మల్ హ్యూమన్ కాదు, మనలాగా పుట్టి వెళ్ళిపోయిన మనిషి కాదు. మనిషి రూపంలో వచ్చిన విష్ణు అంటారు. బట్ విష్ణు అనే ఒక చిన్న వర్డ్, పెద్ద లైక్ చిన్న పెద్ద అని నేను అంతగా డిఫైన్ చేయకూడదు. ఓకే, అంటే మన మైండ్లో కూడా వాళ్ళ స్ట్రక్చర్ని మనం లైక్ డిజైన్ చేయలేము. అంటే ఒక్కసారి మీ లైఫ్ని చూడండి, మీ లైఫ్లో ప్రతి ఒక్క థింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఈ చెయ్యి, ఓకే, ఈ చెయ్యి. ఓకే, మీ అందరికీ ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, చెయ్యి ఎప్పుడు కూడా ఇలా చూపించకండి. ఎవరైనా చెయ్యి చూపించమంటే ఇలా చూపిస్తారు. ఓకే, దీని వెనక ఒక రహస్యం ఉంది, అది చెప్తాను. ఓకే, సో ఈ చెయ్యి ఎంత పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఒక్క ఫింగర్ అయినా కింద పైకి ఉండే నేను అంటే ఫిస్ట్ చేయలేను, పిడికిలు బిగించలేను. బట్ ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ అయి ఉంది. అదే చెయ్యి ఏదైనా పట్టుకోవచ్చు, గ్రిప్ వస్తుంది. ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ అయింది. ఎవరు చేశారు ఈ డిజైన్? ఎప్పుడైనా ఆలోచించారా? మన లైఫ్లో దుఃఖం ఉంది, మన లైఫ్లో ఏది మంచిగా లేదు, మీరే మీ లైఫ్లో జరిగిన మ్యాజిక్. మీరు ఏదైతే మ్యాజిక్ని వెతుకుతున్నారో మీ లైఫ్లో, లైక్ నా లైఫ్లో ఇది జరగాలి, అది జరగాలి, ఇది జరగట్లేదు, అది జరగట్లేదు, నా లైఫ్లో ఏమి మ్యాజిక్ కనిపించట్లేదు, దేవుడు అసలు నన్ను చూడట్లేదు. దేవుడు చూసాడు కాబట్టే మీరు పుట్టారు, నేను పుట్టాను. దేవుడు మీ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి మీరు ఇంత పర్ఫెక్ట్గా ఉన్నారు.
ఏ రోగం లేదు. అలాగే ఇంత లైక్ ఇలాంటి కలియుగం, ఇంత డిస్టర్బెన్స్ ఉన్న జనరేషన్లో, ఇంత పెద్ద కలియుగంలో మీరు మాత్రమే కృష్ణుడి వైపు ఎందుకు అట్రాక్ట్ అయ్యారు? మీరే మనశ్శాంతి కోసం ఎందుకు వెతుకుతున్నారు? దీనికన్నా ఎక్కువ కృష్ణుడు ఎవరి గురించి ఆలోచిస్తాడు? ఒకసారి చూడండి. ఒకరోజు మీ ఇంట్లో మీరు కావాలంటే మీరు ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు ఏదో మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళండి. వాడి ఇంటి నుంచి ఏదో ఒక వస్తువు వాడికి తెలియకుండా దొంగతనం చేయండి. ఓకే, 3 days తర్వాత మీకు ఎలాగా అనిపిస్తుందో నాకు చెప్పండి. మీ మనసు లోపల ఒక భయం ఉంటుంది. మ్యాక్సిమం ఆఫ్ టైమ్స్ మనుషులకి నిద్ర కూడా పట్టదు. ఓకే, నా స్నేహితుడిని నేను మోసం చేశాను, వాడి ఇంటి నుంచి ఒక వస్తువుని నేను దొంగతనం చేశాను. మేబీ ఈరోజు ప్రశాంతమైన నిద్ర రావచ్చు, బట్ ఎక్కడో ఒక చోట ఆ మెమరీ అనేది మిమ్మల్ని హాంట్ చేస్తూనే ఉంటుంది. ఓకే, చాలా ఏమవుతుంది, లైక్ ఏదైనా ప్రాబ్లం ఉందా? లైక్ మాటికి ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వస్తున్నారు, లైక్ కంటిన్యూస్గా అలాగే యాక్సెప్ట్ చేయడం అనేది ప్రాబ్లం అవుతుంది. ఓకే, వెయిట్ ఎ మినిట్, నేను కొద్దిగా నీళ్ళు తాగుతాను. ఒకసారి మీ బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళండి, ఆడికి తెలియకుండా ఒక వస్తువు దొంగతనం చేయండి. ఓకే, నిజం చెప్తే మనం మన బెస్ట్ ఫ్రెండ్కి ఏమి అడగక్కర్లేదు, డైరెక్ట్ ఎత్తుకొని తీసుకుని వెళ్ళిపోయినా పర్లేదు. ఓకే, బట్ వాడికి తెలియకుండా, ఓకే, వాడికి ఆ వస్తువు గురించి చెప్పకుండా ఆ వస్తువు వాడి ఇంటి నుంచి ఎత్తేసి మీ ఇంట్లో పెట్టేయండి. అప్పటి నుంచి 3 రోజుల లోపల మీకు లిటరలీ వేరే లెవెల్ ఆఫ్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. నిద్ర రాదు, ఆ వస్తువు గురించి ఆలోచిస్తారు, మీ ఫ్రెండ్ని మీరు ఎంతలాగా బిట్రే చేశారు, ఎంతలాగా మోసం చేశారో అదే గుర్తుకొస్తుంది. అదే ఎలాంటి సంబంధం లేకుండా ఒక వ్యక్తిని అన్నం ఇవ్వండి, ఒక కుక్కని లిటరలీ అన్నం ఇవ్వండి, బిస్కుట్ కాదు, బిస్కుట్ కుక్కకి మంచిది కాదు. ఓకే, అన్నం ఇవ్వండి. ఆ కుక్క, ఆ మనిషి, ఓకే, మర్చిపోరు. ఒక ఆకలితో ఉన్న మనిషికి మీరు అన్నం పెడితే అది ఆడు లైక్ నాకు తెలిసి జన్మలో ఎప్పుడు మర్చిపోడు. మేబీ మీ ఫేస్ గుర్తుండదేమో, మీ పేరు గుర్తుండదేమో, బట్ నాకు ఆకలితో ఉన్నప్పుడు నాకు ఒకడు అన్నం పెట్టాడు అని గుర్తుంటుంది. అదే ఒక కుక్క, మీరు కానీ వాళ్ళకి అన్నం పెడితే, టు బి వెరీ ఆనెస్ట్, మీ స్మెల్ని గుర్తుంచుకొని మీరు వాళ్ళకి 10 years తర్వాత కలిసినా కూడా మీతో అంటే మిమ్మల్ని గుర్తిస్తారు, బాగా బిహేవ్ చేస్తారు. సో యాక్చువల్లీ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, కృష్ణుడు అంటే ఇంకెవరో కాదు, మన లోపల ఉన్న దేవుడు. ఓకే, మీరు కానీ కలేజా మూవీ చూసుంటే దానిలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, దేవుడు అంటే ఇంకెవడో కాదు బ్రో, మనం కానీ మన అవసరంకి సహాయం అడిగితే దేవుడు చేయడేమో, కానీ పక్కోడు కష్టంలో ఉన్నప్పుడు వాడికి సాయం చేసినప్పుడు దేవుడు టపేలమని వచ్చేస్తాడు. ఇందాక ఒక వ్యక్తిని నా కోసం అని 10 రూపాయలు అడిగితే ఇవ్వలేదు, ఆ బాబుకి పాలు తాగిపిస్తానంటే ఈ సీన్ మీకు గుర్తే ఉంటుంది. ఓకే, అది లిటరలీ ఏదో మూవీలో రాసిన రైటింగ్ కాదు, అది నిజం. ఒక మనిషికి మనం హెల్ప్ చేస్తున్నప్పుడు ఆ హెల్ప్ ఇంకెవరు కాదు, అదే దేవుడు. ఆ చేతులే దేవుడి చేతులు. ఇది ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో కృష్ణుడు అర్థమవుతాడు. కృష్ణుడు ఎప్పుడు కూడా ఒక్క బాణం ఎత్తలేదు మహాభారతంలో, అది మీ అందరికీ తెలుసు. కురుక్షేత్రంలో ఇంతమంది పోరాడారు, కృష్ణుడి దగ్గర సుదర్శనం చక్రం ఉంది. అంత పవర్ఫుల్ వ్యక్తి ఒక్క బాణం ఎత్తకుండా ధర్మంని నిలబెట్టాడు, ధర్మంని గెలిపించాడు. ఎలాగా? ఈ రోజుల్లో కూడా కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు వచ్చి మీకు చెప్పుడు, మీ చేతే పని చేయిస్తాడు. ఇప్పుడు ఈ భగవద్గీత క్లాసెస్కి మీ అందరూ వచ్చారు కదా, టు వెరీ ఆనెస్ట్, ఈ భగవద్గీత క్లాస్కి మీరు అందరూ వచ్చారు కదా, ఎందుకు వచ్చారు? మీ లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, మీ లైఫ్లో ఏదో ఒక ప్రశ్న ఉంటుంది, ఎక్కడో ఒక పాయింట్లో మీ లైఫ్లో ఎక్కడో భగవద్గీత మీద ఇంట్రెస్ట్ పుట్టుంటుంది. అది ఎందుకు పుట్టింది, ఎవరు పుట్టారు, ఆ సిచ్యువేషన్ అలాగొచ్చింది. అదే కృష్ణుడు పుట్టించిన సిచ్యువేషన్. ఇప్పుడు నేను భగవద్గీత చెప్తున్నాను కదా, నేను మేధావినా? పుట్టుకతోనే నాకు భగవద్గీత వచ్చిందా? 8 years నుంచి 9 years నుంచి వీడియోస్ చేస్తే ఈ భగవద్గీతలో ఎందుకు వైరల్ అయినది? అవన్నీ సిచ్యువేషన్ క్రియేట్ చేసిందే కృష్ణుడు. అవన్నీ దాంట్లో ఫెయిల్ అయ్యాను కాబట్టి ఇప్పుడు భగవద్గీత అనేది నాకు అర్థమవుతుంది, అర్థం చేయించగలుగుతున్నాను. అదే కానీ నేను ఈ రోజే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి ఉంటే మీ ముందు మాట్లాడేంత ధైర్యం కూడా వచ్చేది కాదు. ఇలాగ కెమెరా ఓపెన్ చేసి భగవద్గీత గురించి మాట్లాడేంత ధైర్యం వచ్చేదే కాదు. సో
ఒక మనిషి పర్ఫెక్ట్ టైమింగ్ని మ్యాచ్ అవ్వాలంటే కొన్ని సిచ్యువేషన్స్ని దాటాలి. బాధ, భయం, కోపం, అచీవ్మెంట్స్, సంతోషం ఇవన్నీ దాటాలి. అది దాటితే గాని ఆ మనిషి ఆ పర్టికులర్ టైమింగ్ని మ్యాచ్ చేయలేడు, ఆ నిజం తెలుసుకోలేడు. వెయిట్ ఏ మినిట్. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే మా రూమ్మేట్స్ కొద్దిగా పెరిగిపోయారు అనమాట. సో దానివల్లే నాకు కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది. ఓకే, సో మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదనే నేను మాటికి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు కానీ చూస్తారనుకోండి, మీరు ఓకేనా అందరూ? లైక్ నేను లైక్ ఎవరికి లైక్ డిస్టర్బెన్స్గా ఏదైనా ఉంటే నాకు చెప్పండి, పర్లేదు. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. నేను మీకు చాలా టైం తీసుకుంటున్నాను. నేను అనుకున్నా ఇది 8:30 అవుతుందంటే ఇది 8:30 పైకి దాటిలాగా ఉంది. ఐ హోప్ మీకు లైక్ ఎలాంటి డిస్టర్బెన్స్ నేను క్రియేట్ చేయట్లేదు. ఓకే, మోస్ట్లీ 8:30 లోపల కంప్లీట్ అవ్వకపోతే మీరు నాకు చెప్పొచ్చు. ఓకే, మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ అవ్వచ్చు. నేను కావాలంటే క్లాసెస్ ఇంకా ఎక్స్టెండ్ కూడా చేస్తాను. ఓకే, సో ఇప్పుడు దాకా నేను చెప్పింది గుర్తుపెట్టుకొని ఇప్పుడు నేను చెప్పింది ఆలోచించండి. కృష్ణుడు అర్జునుడికి ఎవరు? దీన్ని తెలుగులో నాకు తెలీదు, బట్ హిందీలో, ఒడియాలో, బెంగాలీలో ఏమంటారు? రథచాలకుడు. ఓకే, హిందీలో రథచాలక్ అంటారు. ఓకే, రథంని నడిపించేవాడు. అంటే కృష్ణుడు లిటరలీ అర్జునుడికి డ్రైవర్. ఈ కాలంలో చూసుకుంటే కృష్ణుడు అర్జునుడికి డ్రైవర్. ఓకే, అంటే అర్జునుడు ఏం చేయాలి, ఏం ఆలోచించాలి, ఎలాంటి సిచ్యువేషన్లో ఏం మాట్లాడాలి, ఇవన్నీ నేర్పించింది, ఇవన్నీ సిచ్యువేషన్ క్రియేట్ చేసిందే కృష్ణుడు. భగవద్గీత చాప్టర్ 1 నుంచి 2 లోపల మీరు కానీ డీటెయిల్గా చదివితే మీకు అర్థమేంటవుతుందంటే అర్జునుడు పడిన బాధ కృష్ణుడు సృష్టించిందే. ఎందుకంటే కృష్ణుడికి అర్జునుడు బాధలోనే కావాలి. ఇప్పుడు అర్జునుడు బాధ పడితేనే వాడు ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకి ఆన్సర్ వాడు వింటేనే దాన్ని వాడు అర్థం చేసుకుంటాడు. ఆ బాధ నుంచి బయటపడి పెద్ద వీరుడు అవుతాడు. సో మీ లైఫ్లో కూడా మీరు కానీ స్ట్రగల్ చేస్తే, మీ లైఫ్లో కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి, మీ లైఫ్లో కూడా ఎక్కడో ఒక చోట మీరు ఆగిపోతే కృష్ణుడే ఆపుతున్నాడు, ఇంకెవరో కాదు. ఎక్కడో ఒక చోట మీ లైఫ్లో మిమ్మల్ని గ్రో చేయించడానికి ట్రై చేస్తున్నాడు. కృష్ణుడు అర్జునుడు లాంటి వీరుణ్ణి వదలలేదు, బాధ పెట్టాడు, ఆలోచించేలాగా చేశాడు. అర్జునుడు ఒక వీరుడు, ఒక వారియర్. వాడికి బ్యాటిల్ ఫీల్డ్ వదిలేలాగా బాధ పెట్టాడు, కురుక్షేత్రం వదిలేలాగా బాధ పెట్టాడు. అర్జునుడు లిటరలీ చెప్పాడు కదా, కృష్ణ, మాధవ, నాకు పోరాడాలని లేదు, నేను నా సొంత వాళ్ళతో పోరాడలేను, నాకు ఈ కురుక్షేత్రంలో యుద్ధం వద్దు, నాకు ఈ వీరుడు టైటిల్ వద్దు అంటే అర్జునుడు యుద్ధం కోసమే పుట్టినోడు, యుద్ధంని వదిలేంత బాధ పెట్టాడు కృష్ణుడు. అలాంటిది మమ్మల్ని వదిలేస్తాడా? మీ లైఫ్లో మీరు కానీ కృష్ణుణ్ణి బలం అడిగితే బాధని సహించాల్సిందే, సంతోషం అడిగితే కష్టాల్ని ఎత్తాల్సిందే, డబ్బులు అడిగితే డబ్బులు లేని రోజులు చూడాల్సిందే. ప్రేమ కావాలంటే ఫస్ట్ ప్రేమని కోల్పోవడం నేర్చుకోవాల్సిందే. భగవద్గీత నేర్చుకోవాలంటే లైఫ్లో కింద పడాల్సిందే. ఇదే కృష్ణుడు నీతి, ఇదే కృష్ణుడు లీల. మీరు ఎవరినైనా పూజించినా అది వాళ్ళ లీల. ఇదే హనుమంతుడు లీల, ఇదే రాముడు లీల, ఇదే శివలీల. ఓకే, దిస్ ఈజ్ వాట్ కృష్ణ ఈజ్. కృష్ణ అంటే ఇంకెవరో కాదు, మీ లైఫ్లో మిమ్మల్ని గైడ్ చేసే ఒక ఎంటిటీ, ఒక సోల్. ఆ సోల్ బయట ఎక్కడో లేదు, మీ లోపలే ఉంది. అందుకే నేను మార్నింగ్ మీకు దీపంతో రండి అని చెప్పాను. ఎందుకంటే దీపంతో వచ్చినప్పుడు ఆ దీపంలో మీరు నూనె పోస్తారు, నిప్పంటిస్తారు, దానివల్ల ఒక వెలుగు వస్తుంది. ఓకే, ఆ దీపమైనా, ఆ నూనె అయినా, ఆ నిప్పు అంటించడానికి ఆ పుల్లైనా, ఓకే, దాని లోపల ఉన్న దారమైన ఏ ఒక్కటి మిస్ అయినా ఆ దీపం వెలగదు. సేమ్ అలాగే దేవుడి పైన భక్తి లేకపోతే, ఓకే, దేవుడి పైన భక్తి లేకపోతే, దేవుడి పైన నమ్మకం లేకపోతే
దేవుడు ప్లాన్స్ని అర్థం చేసుకోలేకపోతే, దేవుడు మాటల్ని విలువించకపోతే మన లైఫ్ కూడా అర్థం ఉండదు. ఆ దీపం ఉందే, నేను చెప్పాను కదా దీపం అని. ఓకే, ఇక్కడ మీరు కన్నా స్క్రీన్లో చూస్తున్నారు అనుకోండి, దాన్నే దీపంలా చెప్పాను కదా. ఆ దీపం ఉందే, అది ఇంకేదో కాదు, అదే మీ సోల్. టు బి వెరీ ఆనెస్ట్, మీ మైండ్కి తెలియాలి ఏంటంటే ఆ లైట్ ఏదైతే మీ కళ్ళు ముందు కనిపిస్తుందో సేమ్ లైట్ మీ లోపల అవైలబుల్ ఉంది. దానిలో ఆ చిన్న లైట్ కన్నా చాలా 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 పవర్ ఉంది. మీ అందరికీ ఒక మాట తెలుసు, ఆ దీపంలో నూనె పోసుకొని ఉంటే చిన్నది, పెట్రోల్ పోస్తే పెద్దది. ఓకే, సో సేమ్ దీపమే, నూనె పోస్తే చిన్నలాగా వెలుగుతుంది, పెట్రోల్ పోస్తే ఎవరినైనా తగిలిపెట్టేస్తుంది. సో ఇక్కడ తగ్గింది పవర్ అగ్గిలోనో ఆ దీపంలోనో కాదు, దాన్ని మనం ఎలాగ ట్రీట్ చేస్తున్నాం దానివల్ల. ఇప్పుడు నేను దీనికి సింపుల్గా చెప్తాను. ఆ దీపంలో ఉన్న ఫ్లేమ్స్, ఆ లైట్ అనేది అగ్గి, ఓకే, లైక్ ఫైర్. ఓకే, ఆ అగ్గిని మనం నూనె పోసుకొని ఉంచితే మెల్లిగా ఉంటుంది, అందరికీ లైట్ ఇస్తుంది. ఓకే, చీకటిగా ఉన్నప్పుడు మనకి అన్నీ కనిపిస్తాయి. బట్ అదే దానిలో పెట్రోల్ పూస్తే మీరు ఎక్కడున్నా తగిలిపెట్టేస్తుంది, ఏది పడితే అది తగిలిపెట్టేస్తుంది. సేమ్ అలాగే మీ సోల్, మీ బాడీ లోపల మీకు కానీ వెనక్కి కనిపిస్తే ఈ సోల్ ఉందే, దానికి మీరు కానీ మంచి నూనె పోసారు. ఆ నూనె అంటే ఏంటి? దేవుడి మీద ఫెయిత్, దేవుడు మాటల్ని నమ్మడం. ఓకే, ఎవరితో గొడవలు పెట్టుకోకపోవడం. ఓకే, అహంకారం ఉంచుకోకుండా మీ లైఫ్లో బతకడం, అందరితో నవ్వుతూ మాట్లాడడం, ఇదే నూనె. మీ లోపలున్న ఆ సోల్ అనేది ఎప్పుడు మీ జీవితంని ఒక లైట్ అనేది ఇస్తూనే ఉంటుంది. మీ లైఫ్లో మీకు దారి చూపిస్తూనే ఉంటుంది, అదే దేవుడు. బట్ అదే మనం ఏం చేస్తామంటే ఇష్టం వచ్చినట్లా తిరుగుతాం, ఇష్టం వచ్చినట్లా బూతులు తీస్తాం, తిడతాం, కొడతాం, కొట్లాడుకుంటాం, ఎవరు పడితే వాడిని లైక్ డిఫరెంట్ లాగా చూస్తాం, అమ్మాయిల్ని కామంతో చూస్తాం. సో లిటరలీ మనం పెట్రోల్ పోసి మన లోపల ఉన్న సోల్ని ఎక్కువ లైక్ తగలపెట్టేస్తున్నాం. సో మెల్లిమెల్లిగా ఆ తగలపెట్టడం వల్ల మన మైండ్, మన చరిత్ర, మన లైక్ క్యారెక్టర్, చరిత్ర ఒకటేనా నాకు యాక్చువల్లీ తెలియదు. ఓకే, మన క్యారెక్టర్, మన మెంటల్ స్టేట్, మన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ అన్ని నెగిటివ్లో మారిపోతుంది. ఆబ్వియస్లీ అగ్గిలో మీరు కానీ పెట్రోల్ పోస్తే మీకు చాలా లైట్ ఇస్తుంది, బట్ అన్ని తగిలబెట్టేస్తుంది. సేమ్ అలాగే చూడండి, అగ్గిలో పెట్రోల్ పోసినప్పుడు టెంపరీ లైట్ ఉంటుంది, బట్ అన్ని తగిలబెట్టేస్తుంది. సేమ్ అలాగే టెంపరీ ప్లెజర్ కోసం, సెక్సువల్ ప్లెజర్ కోసం, ఓకే, టు బి వెరీ ఆనెస్ట్, లస్ట్ వల్ల వచ్చే ప్లెజర్ కోసం, మనీ వల్ల వచ్చే చిన్న చిన్న ప్లెజర్ కోసం మన లోపల ఉన్న సోల్ని మనం తగిలిపెట్టేస్తున్నాం. మనకి ప్లెజర్ ఇస్తుంది, బట్ మన లోపలే మమ్మల్ని తగిలిపెట్టేస్తుంది. ఆ మాట అర్థం చేసుకున్న రోజు మీకు కృష్ణుడు అర్థమవుతాడు. కృష్ణుడు అంటే ఇంకెవరో కాదు, మన లోపల ఉన్న ఆ సోల్. ఆ సోల్ని మీరు చూడాలంటే రెగ్యులర్గా మార్నింగ్ ఆ దీపంని వెలిగించాల్సిందే, ఆ దీపంని చూడాల్సిందే, ఆ దీపం గురించి అర్థం చేసుకోవాల్సిందే. అదే మీకు కృష్ణుడి దగ్గరికి తీసుకొని వెళ్తుంది, అదే కృష్ణుడు మిమ్మల్ని హెల్ప్ చేస్తారు. ఓకే, రైట్, నెక్స్ట్ క్లాస్. చెప్పండి, ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే, హూ ఈజ్ అర్జున? ఓకే, సో ఎలాగైతే కృష్ణుడు మా లోపల ఉంటాడో అర్జునుడు కూడా మా లోపలే ఉంటాడు. అర్జునుడు ఇంకెవరో కాదు, మన బ్రెయిన్. ఓకే, కృష్ణుడు అనేవాడు సోల్, అంటే మన లోపల ఉన్న ఆ ఆత్మ. ఒక్క నిమిషం, ఇట్స్ ఆల్రెడీ 8:30. సో మనం క్లాస్ కంటిన్యూ చేయొచ్చా, లేకపోతే మీలో అందరూ లైక్ వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఇట్స్ ఆన్ యూ. మీరు చెప్పండి, ఎవరైనా చెప్పినా అవుతుంది, మెసేజ్లో చెప్పినా పర్లేదు. క్లాస్ కంటిన్యూ అవుదామా ఇంకా హాఫ్ అన్ అవర్, లేకపోతే మీరు లైక్ యువర్ విష్, మీరు ఎలా చెప్తే అలాగా. ఇక్కడ నేను ఎవరిని కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయొచ్చా? ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. ఐ హోప్ మీరు అందరూ లైక్ వింటారని. ఐఎమ్ రియలీ సారీ, నేను మీకు చాలా టైం తీసుకుంటున్నాను. సో అర్జునుడు ఎవరు? అర్జునుడు ఇప్పుడు కృష్ణుడు ఎలాగా మా లోపల ఉంటాడో అర్జునుడు కూడా మా లోపలే ఉంటాడు. ఓకే, సో మనం 2 in 1 నిజం చెప్తే కాదు, మనం 2 in 1 కాదు. ఓకే, కృష్ణుడు అనేవాడు మన లోపల ఉన్న సోల్, అర్జునుడు అనేవాడు మన మైండ్. నిజం చెప్తే మన మైండ్ ఎప్పుడు కూడా మన మాట విందు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఓకే, రేపటి నుంచి జిమ్ వెళ్తాను, రేపటి నుంచి హెల్దీ ఫుడ్ తింటాను,
అనుకోండి, నైట్ అనుకోనే పడుకోండి. బట్ మార్నింగ్ లెగిసిన తర్వాత డైలీ రూటీన్కి వచ్చిన తర్వాత అదే టిఫిన్ తింటాం, బయట చెత్త చెత్త డ్రింక్ తాగేస్తాం, జిమ్ వెళ్ళం. ఓకే, మనం ట్రై చేస్తాం బట్ బయటికి రాలేం. అంతెందుకు, ఒక సింపుల్ ఈ రోజు అంటే ఇప్పుడున్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తాం, సరే ఒక అరగంటలో ఆపేస్తాను అనుకుంటాం, ఆపం, టైం అయిపోతుంది, సరేలే చూసుకుందాం. మన మైండ్ మన మాటే వినట్లేదు కదా. మీరు ఒకసారి ఆలోచించండి, ఈ మాట మీరు ఒకసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఎన్నిసార్లు ఓకే రీల్స్ ఆపేద్దాం అనుకున్నప్పుడు ఇంకా కంటిన్యూ చేశారు అంటే మీ మైండ్ అర్జునుడు ప్రెసెంట్గా మీ మాట విండు. ఎందుకు వింటాడు? మీ మైండ్ మీ మాట ఎందుకు వింటాడు? వాడికి బాధ, భయం ఇవన్నీ తెలియదు కాబట్టి. అవన్నీ తెలియాలంటే భగవద్గీత చదవాలి కాబట్టి. మైండ్ అనేది ఎప్పుడైతే కన్ఫ్యూజ్ అవుతుందో, ఎప్పుడైతే బాధ తెలుసుకుంటాదో, ఓకే, అప్పుడు అది కృష్ణుడిని సరెండర్ చేస్తుంది. మీ లోపల ఉన్న సోల్ని సరెండర్ చేసేస్తుంది. అది మన లోపల ఉన్న అర్జునుడు. సో బయట ఎక్కడో ఓకే భగవద్గీత చదివి, మహాభారత్ చదివి కృష్ణుడు ఒకడు ఉండేవారు, రాముడు ఉండేవారు, అర్జునుడు ఉండేవారు అని ఆలోచించకండి. మీ లోపలే కృష్ణుడు ఉన్నాడు, మీ లోపలే అర్జునుడు ఉన్నాడు. భగవద్గీత చదివినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, ఈ క్లాస్లో ఉన్నప్పుడు కూడా మీరు ఒక్కటి తెలుసుకోవాలి ఏంటంటే మీ బాడీ లోపల ఉన్న ఎనర్జీ, మీ బాడీ లోపల ఉన్న ఆత్మ, సోల్ అనేది కృష్ణ. ఓకే, మీ మైండ్ ఏముంచో అర్జున. సో ఇప్పుడు ఆ కృష్ణుడు దగ్గరికి అర్జునుడు రావాలి. మీ మైండ్ మీ సోల్ దగ్గరికి వెళ్ళాలి. ఆ సోల్ దగ్గరికి వెళ్ళాలంటే మీ మైండ్ ఆ సోల్ని చూడాలి. ఆ సోల్ని మీరు ఎక్కడ చూపించవచ్చు? ఆ దీపంలో చూపించవచ్చు. మీ మైండ్కి చెప్పండి, ఇది నా సోల్, అందుకే నేను ఆ దీపం పెట్టమన్నాను. ఎందుకంటే మన మైండ్ అనేది మనం ఏది చూపిస్తామో దాన్నే నమ్ముతుంది. ఓకే, ఏది పడితే అది నమ్మదు. మన మైండ్కి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. మనం ఏది చూపించినా మన మైండ్ లైక్ యాక్సెప్ట్ చేయదు. మనం ఏది చెప్పినా మోస్ట్ ఆఫ్ ద టైం యాక్సెప్ట్ చేయదు, కళ్ళారా చూస్తే కానీ. ఇప్పుడు లైక్ ఒక వ్యక్తి అంటాడు, అరే మామ నీకు తెలుసా నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాను అని చెప్తే, మజాక్ చేస్తున్నావా ఏంటి అని చెప్తాం. బట్ అదే ఆడ ఒక ఫోటో తీసి చూపితే మామా సూపర్ రా అంటాం. సో మనం ఏదైతే కళ్ళారా చూస్తామో అదే మనం నమ్ముతాం. కాబట్టి ఆ దీపంలోని మీ మైండ్కి మీరు చెప్పాలి ఏంటంటే, ఇది నా సోల్, దీనిలో నూనె పూస్తే జీవితం మొత్తం ఇది నన్ను వెలుగునిస్తుంది, అందరికీ ఒక దారి చూపిస్తుంది, అందరి లైఫ్లో ఒక లైట్ లాగా మారుతుంది. బట్ అదే దీనిలో పెట్రోల్ పోస్తే బాగా వెలుగుతుంది, బట్ వెంటనే ఆరిపోద్ది, అన్ని కాల్చేస్తుందని. సో అర్జునుడు, టు బి వెరీ ఆనెస్ట్, మనమే. ఓకే, సో ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు గురించి మన ద్వారా నేను చెప్పాను. బట్ అదే ఇప్పుడు భగవద్గీత ద్వారా చెప్తానంటే, కృష్ణుడు ఈజ్ ఎ లైక్ గాడ్, విష్ణు అవతారం మనందరికీ తెలుసు. అర్జునుడు ఒక వారియర్. ఓకే, ఒక కన్ఫ్యూజన్లో ఉన్న వారియర్. ఎందుకంటే వాడు కళ్ళు ముందు వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాడు యుద్ధం కోసమే పుట్టాడు, యుద్ధంలో పోరాడడానికే వాడు ఈ శస్త్రాలు నేర్చుకున్నాడు, ధనుర్విద్య నేర్చుకున్నాడు. అలాంటిది అర్జునుడే ఆ కురుక్షేత్రం లాంటి రణభూమిని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. సో అలాంటి సిచ్యువేషన్లో అర్జునుడు ఉన్నాడు. అలాంటి సిచ్యువేషన్లోనే మన బ్రెయిన్ కూడా ఉంది. అప్పుడప్పుడు మనకి నచ్చిన జాబ్లో మనం వదిలేస్తాను రా అనిపిస్తుంది. ఒక అమ్మాయికి మనం ప్రేమించుకొని మన లైఫ్లో తెచ్చుకుంటాం. ఓకే, బట్ ఒక మూమెంట్ నాకు ఈ అమ్మాయి వద్దురా బాబు అనిపిస్తుంది. ఒక అబ్బాయిని ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటాం. ఒక మూమెంట్ రోజు వీడి కోసం వేరంగా లెగిసి టిఫిన్ చేయాలా అని అనిపిస్తుంది. ఓకే, ఇక్కడే మనం తప్పు చేస్తున్నాం. ఇలాంటి టైంలోనే మనం కృష్ణుడిని సరెండర్ చేయాలి, నిజాన్ని తెలుసుకోవాలి. ప్రేమ అంటే, స్నేహం అంటే, రిలేషన్ అంటే రోజు ఏదో ఎక్సైట్మెంట్ కాదు. ఇట్స్ ఏ బోరింగ్ రిలేషన్స్. ఓకే, ఒక హ్యూమన్ మధ్యన ఉన్న బోరింగ్ కనెక్షన్ ఏంటి చెప్తాను, చాలా బోరింగ్, ఎక్కువ బోరింగ్ కనెక్షన్ ఏంటంటే ప్రేమ. బట్ ఎప్పుడైతే ప్రేమ గురించి నిజం తెలుస్తుందో అదే ప్రేమలో మనం ఆనందంని వెతుకుతాం. ఇప్పుడు మీరు జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. మేబీ మీలో చాలా మంది గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఉంటుంది, లేకపోతే పెళ్లి చేసుకొని ఉండొచ్చు. ఓకే, ఒకసారి మీ గర్ల్ ఫ్రెండ్ గురించి ఆలోచించండి. ఓకే, దాంతో ఎక్కువసేపు ఉన్నా కూడా మీకు ఇరిటేషన్ అనిపిస్తుంది. మీ బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచించండి, వాళ్ళతో ఎక్కువసేపు ఉన్నా కూడా ఇరిటేషన్ అనిపిస్తుంది. మేబీ ప్రతిరోజు కాదు, బట్ ఏదో ఒక రోజు ఈడ ఒక బాధరా బాబు అనిపిస్తుంది. ఓకే, మన ఫ్రెండ్స్ తోటి కూడా అంతే. సో ఇవన్నీ చాలా బోరింగ్. బట్ నిజం తెలుసుకున్న రోజు
అక్కడ మనకి బోరింగ్ ఎక్సైట్మెంట్ అనేది కనిపించదు. ఓకే, మనకి కనిపిస్తుంది ఆ మనిషి లైక్ మన మన ఏమంటారు అది, లైక్ ఆ వర్డ్ నాకు రావట్లేదు కరెక్ట్గా. ఓకే, మనం ఆ మనిషిలోని మన్నే చూసుకుంటాం. ఒక వ్యక్తిని మనం నిజంగా ప్రేమించినప్పుడు వాడి లోపల లేకపోతే వాళ్ళ లోపల మనం మన్నే చూసుకుంటాం. మనం మన్ని చూసుకున్న రోజు ఆ మనిషి అంటే మనకి బోర్ అనిపించదు, ఎక్సైట్మెంట్ అనిపించదు. ఒక్కసారి మీ గురించి మీరే ఆలోచించుకోండి. మీరు ఎంత బోరింగ్గా ఉన్నా, మీరు ఎంత ఎక్సైటింగ్గా ఉన్నా, మీరు ఎంత భయంలో ఉన్నా, ఎంత బాధలు ఉన్నా, ఎంత కష్టాలు ఉన్నా, మీకు మీరు నచ్చుతారు, మీతో మీరు ఉండగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీకు చెప్పుకుంటున్నారా, నా లైఫ్లో నేను ఒక ఫెయిలియర్ లాగా ఉండిపోయాను, నా లైఫ్లో నేను చేయలేకపోతున్నా అని అనుకుంటున్నారు, బట్ మీతో మీరు ఉండగలుగుతున్నారు. సో నిజమైన ప్రేమ ఎప్పుడు మీరు ప్రేమించిన వ్యక్తిలో మిమ్మల్ని మీరు ఏ రోజైతే చూస్తారో అదే నిజమైన ప్రేమ. సేమ్ పని కృష్ణుడు రాధమ్మతో కూడా చేశారు కదా. కృష్ణుడు ఏమంటారు, రాధా నేను వేరే వేరే కాదు, నేను రాధా ఒక్కటే, నా పేరు కృష్ణ కాదు, రాధా కృష్ణ. ఐ హోప్ మీ అందరికీ అర్థం అవుతుంది ఈ మాట. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనకి కృష్ణుడు ఎవరో తెలిసారు, అర్జునుడు ఎవరో తెలిసారు. సో భగవద్గీత పరంగా, మహాభారతం పరంగా కృష్ణుడు దేవుడు, విష్ణు అవతారం, అర్జునుడు ఒక వారియర్. బట్ అదే భగవద్గీతని మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవాలి. భగవద్గీత ఎలాగుందో అలాగా చదవాలి. అర్థం చేసుకున్నప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన మైండ్ అనేది అర్జునుడు, మన లోపల ఉన్న సోల్ అనేది కృష్ణుడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ద బ్యాటిల్ ఆఫ్ కురుక్షేత్ర మనందరికి తెలుసు. ద బ్యాటిల్ ఆఫ్ కురుక్షేత్ర అంటే ఒక రణభూమి. ఓకే, ఒక బ్యాటిల్ ఫీల్డ్. ఓకే, ఇక్కడ యుద్ధాలు జరుగుతాయి, మనుషులు చచ్చిపోతారు, మనుషులు కష్టాల్ని అనుభవిస్తారు, పెయిన్ని అనుభవిస్తారు, గెలుస్తారు. ఒకడు ఇంకోటి మీద విజయం సాధిస్తాడు. ఒకడు కింద పడిపోయినా లెగుస్తూ ఉంటాడు. అదే బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ కురుక్షేత్ర. అదే మన జీవితం. మన జీవితంలో కూడా ఈ రోజు కూడా ఎవరో ఒకడు చనిపోతున్నాడు, ఎవడో ఒకడు బాధలో ఉన్నాడు, ఎవడో ఒకడు విజయం సాధిస్తున్నాడు, ఎవడో ఒకడు కింద పడిపోతున్నా లెగుస్తున్నాడు. సో ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ కురుక్షేత్ర అంటే ఇంకేదో కాదు, మన జీవితమే. మన జీవితంలో కింద ఎవరు పడుతున్నారు, మనమే పడుతున్నాం. మనుషులమే కింద పడుతున్నాం. పైకి ఎవరు లెగుస్తున్నారు, మనుషులే పైకి లెగుస్తున్నారు. బాధ ఎవడు పడుతున్నాడు, మనుషులే బాధపడుతున్నారు. సుఖం ఎవరు అనుభవిస్తున్నారు, మనుషులే సుఖం అనుభవిస్తున్నారు. సో కంప్లీట్గా మనమే. ఆ బ్యాటిల్ ఆఫ్ కురుక్షేత్ర అంటే మన జీవితమే. అలాగే సేమ్ కైండ్ ఆఫ్ బ్యాటిల్ మన మైండ్ లోపల కూడా నడుస్తుంది. అందుకే శకుని మామ ఒక మాట చెప్పారు, ఏంటి, హిందీలో ఉంటుంది, రణభూమి మే యుద్ధ కర్నే సే పహలే మన భూమి మే యుద్ధ జీతనా పడతా హై వాసుదేవ్. ఓకే, అంటే రణభూమిలో యుద్ధంకి వెళ్ళే ముందు మన భూమిలో అంటే మన మనసు లోపల ఒక యుద్ధం జరుగుతుంది, అది గెలాలి. ఆ యుద్ధం ఏంటి తెలుసా, అది మన లోపల లేని కాన్ఫిడెన్స్. ఓకే, మనం ఒక యుద్ధంకి వెళ్తున్నాం, ఈ లోకంలో బతకడానికి పని కోసం వెళ్తున్నాం అంటే మన లోపల మనకి కాన్ఫిడెన్స్ కావాలి. ఓకే, వితౌట్ కాన్ఫిడెన్స్ కానీ మీరు ఒక పని మొదలెడితే ఎప్పుడు కూడా జయంని సాధించలేరు. అందుకే మీ లైఫ్లో ఒక కార్యం మొదలెట్టినప్పుడైనా, ఓకే టు బి వెరీ ఆనెస్ట్, ఒక కార్యం మొదలెట్టినప్పుడైనా, ఒక పనికి వెళ్ళినప్పుడైనా, ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడైనా మనసు లోపల ఫిక్స్ అవ్వండి, ఏంటంటే ఈ మనిషితోటి నేను లైఫ్ టైం ఉండడానికి రెడీ. అది ఉండలేదంటే నా తప్పలేదు, వాడు ఉండలేదంటే నా తప్పలేదు, నేను ఉండడానికి రెడీ. అది మైండ్ సెట్. నాకు పని రాదు, ఇప్పుడు నేను నా ఎగ్జాంపుల్ చెప్తానండి. నాకు ఈ ఐటీ లోపల ఒక పని ఉంది, క్లౌడ్ ఇంజనీరింగ్. అది నాకు రాదు, దానికి సపరేట్ సర్టిఫికేషన్ చేసుకోవాలి, సపరేట్ క్లాసెస్, 6 months టైం పడుతుంది. 2 weeksలో నా మైండ్లో నేను ఫిక్స్ అయ్యాను, నేను నేర్చుకుంటానని నేను ఫిక్స్ అయ్యాను. వితౌట్ ఎనీ సర్టిఫికేషన్, వితౌట్ ఎనీ కోర్స్, ఈ రోజు నాకు క్లౌడ్ ఇచ్చారు. అదే క్లౌడ్ని నేను ఒక ప్రో లెవెల్కి తీసుకుని వెళ్ళిపోయాను. రియల్ లైఫ్లో యుద్ధం పోరాడే ముందు మన మనసు లోపల మనం గెలాలి. ఓకే, సో మీరు కూడా, లేకపోతే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఈ లోకంలో చాలా మందికి ధైర్యం సరిపోవట్లేదు, అంటే ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు, ఆ ధైర్యం వాళ్ళ లైఫ్లో సరిపోవట్లేదు. మీ లైఫ్లో మీరు కానీ ఓడిపోతున్నారంటే
దానికి ఒకే ఒక్క రీజన్, ధైర్యం సరిపోవట్లేదు. ధైర్యం తెచ్చుకోండి. గెలిచినా ఓడిపోయినా ధైర్యం అనేది మీ మీ మనసు లోపల, మీ లోపల ఉండాలి. కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఓకే, అదే ధైర్యంని కృష్ణుడు అర్జునుడు లోపల పోసారు. అర్జునుడు కూడా కింద పడిపోయారు, అర్జునుడు కూడా యుద్ధం పోరాడనన్నారు, ధైర్యంని కోల్పోయారు. అలాంటిది అర్జునుడికే కృష్ణుడు ధైర్యం పోసారు. ఆలోచించండి. సో ద బ్యాటిల్ ఆఫ్ కురుక్షేత్ర. ఓకే, మన జీవితం గురించి అలాగే ఆ బ్యాటిల్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఒక్కటేమొంచో అక్కడ 4 బ్యాటిల్ ఫీల్డ్స్ ఉండేది. బ్యాటిల్ ఫీల్డ్ నెంబర్ 1 ద రియల్ బ్యాటిల్ ఫీల్డ్. ఓకే, ఎక్కడైతే వారియర్స్ వచ్చి పోరాడారు, ఒకళ్ళనొకళ్ళు చంపేసుకున్నారు. ఓకే, సెకండ్ ఏమొంచో ద సింబలిక్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ బ్యాటిల్. ఓకే, మన మనసు లోపల కొన్ని బ్యాటిల్స్ జరుగుతాయి. ఓకే, టు బి వెరీ ఆనెస్ట్, అది ఒక బ్యాటిల్ ఫీల్డ్. ఓకే, అర్జునుడు డైలమా అంటే అర్జునుడు ఒక డిఫరెంట్ డైలమాలో ఉండేవాడు, డిఫరెంట్ ఆలోచనలో ఉండేవాడు. ఓకే, సో అది కూడా ఒక బ్యాటిల్ ఫీల్డే. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఇప్పటికిప్పుడు నేను మీకు ఒక పని ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన పార్టిసిపెంట్స్లో నేను సూర్య గారికి ఏమొచ్చో వాళ్ళకి తెలియని ఒక పని, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఇండస్ట్రియల్ ఇన్స్టలేషన్ అనే ఒక వర్క్ ఇచ్చాను. ఓకే, రియల్ బ్యాటిల్ అంటే ఏంటంటే ఆ పని పూర్తి చేయడం. ఇంటర్నల్ బ్యాటిల్ ఏంటంటే వాళ్ళ మైండ్లో ఒక మ్యాప్ రన్ అవుతుంది, ఎలా చేయాలి, ఏంటి చేయాలి, అది ఇంటర్నల్ బ్యాటిల్. అర్జునాస్ డైలమా అంటే వాళ్ళ ఓన్ డైలమా, అంటే సూర్య గారి డైలమా ఏంటంటే నేను చేయగలనా లేదా, నా వల్ల అవుతుందా, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అవర్ మోడర్న్ డే కన్ఫ్యూజన్స్, మన మోడర్న్ డే కన్ఫ్యూజన్స్ ఏంటంటే ఇప్పుడు స్వాధీనాన్న నాకు ఇచ్చారు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పని, బట్ ఇది నాకు ముందుకి డబ్బులు సంపాదించి ఇస్తుందా, దీనిలో కెరియర్ ఉంటుందా, ఇది చాలా పెద్ద కన్ఫ్యూజన్. యాక్చువల్లీ ఇది నేను చెప్పాలి. ఓకే, దీన్నే ఎగ్జాంపుల్ లాగా నేను నా కరెంట్గా ఇంటర్వ్యూ గురించి చెప్పాను కదా, అది వాడతాను చూడండి. అవర్ మోడర్న్ డే కన్ఫ్యూజన్ ఏంటి ఒక్కసారి ఆలోచిద్దాం. ఓకే, దీని గురించి ఒక డిస్కషన్ పెడదాం. మీరు కానీ మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. ఓకే, మోడర్న్ డే కన్ఫ్యూజన్ ఏంటి? ఇప్పుడు ఉన్న ఒక టీనేజర్ లేకపోతే అడల్ట్ కన్ఫ్యూజన్ ఏంటి? నా లైఫ్లో నేను సెటిల్ అవ్వగలనా, నేను ఎక్కువ డబ్బులు సంపాదించగలనా, ఇదే ప్రతి ఒక్కరు మైండ్లో నడుస్తుంది. నా లైఫ్లో నేను ఒక కారు కొనగలనా, డబ్బులు. నా లైఫ్లో మంచి ఇల్లు కట్టగలనా, డబ్బులు. మా పేరెంట్స్ని బాగా చూసుకోగలనా, డబ్బులు. నేను మంచిగా బతకగలనా, డబ్బులు. సో మన మోడర్న్ డే కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వెళ్ళాలా, కంప్యూటర్ సైన్స్లో వెళ్ళాలా, నేను కెరియర్ దేనిలో చూస్ చేసుకోవాలి, జాబ్ చేసుకోవాలా, కంటెంట్ క్రియేషన్ చేసేయాలా, నేను బిజినెస్ పెట్టాలా లేకపోతే ఇంకేదైనా చేసుకోవాలా. కొంతమంది డ్రైవర్ లాగా డ్రైవింగ్ చేస్తారు, కొంతమంది ఆటో తోలుతారు, బట్ కొంతమంది పెద్ద పెద్ద కంపెనీస్లో పెద్ద పెద్ద పోస్టులో ఉంటారు. బట్ టు బి వెరీ ఆనెస్ట్, ప్రతి ఒక్కడు ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాడు. నిజమైన కెరియర్ని వెతికి వాళ్ళని వాళ్ళు మర్చిపోతున్నారు. సో దీనిలో నేను ఒక మాట ఏం చెప్తానంటే, ఒక పనిని మీరు పర్ఫెక్ట్గా చేస్తే, ఒక పని ఏదైనా పని, మీరు ఒక పని పట్టుకోండి. ఓకే, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కాంటెంట్ క్రియేషన్, ఆటో తోలడం, కార్ తోలడం, ఏది పడితే అది ఒక్క పని. ఓకే, నాకు ఇది నచ్చుతుంది, ఇది చేస్తానని కాదు, ఏదైనా ఒక పని. ఈ లోకంలో ఒక మాట చెప్తాను, మీలో ప్రతి ఒక్కరు ఈ మాట గుర్తుపెట్టుకోండి, వినండి. ఓకే, మీకు నచ్చింది మీకు దొరకదు. మీకు నచ్చింది మీకు కావాలంటే మీకు నచ్చకపోయినది మీరు అనుభవించాలి ఫస్ట్. ఇది మీరు ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు నచ్చిన జాబ్ రావట్లేదంటే మీకు నచ్చకపోయిన జాబ్ మీరు చేయాల్సిందే. అది చేస్తేనే మీకు నచ్చిన జాబ్కి విలువ మీరు ఇస్తారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీకు నచ్చిన వ్యక్తి మీ లైఫ్లో రావట్లేదంటే మీకు నచ్చకపోయిన వ్యక్తితో మీరు ఉండాలి. అప్పుడు వాళ్ళతో ఉంటే కానీ మీకు నచ్చిన వ్యక్తి మీద విలువ లేకపోతే ఆ వాల్యూ అనేది పెరగదు. ఒక మనిషి దూరం అయితే కానీ వాడి విలువ మనకి ఎలాగో తెలియదు. అలాగే ఒక నెగటివ్ ఎన్వైరన్మెంట్లో ఉంటే కానీ మనకి పాజిటివ్ ఎన్వైరన్మెంట్ విలువ తెలియదు. బాధపడితే కానీ దేవుడు విలువ తెలియదు. సేమ్ అలాగే మీకు ఒక మంచి కెరియర్ కావాలంటే బిగినింగ్ చాలా దారుణంగా ఉంటుంది. మేబీ ఈరోజు డేట్లో కూడా ఇండియాలో పర్ మంత్ 5,000 సంపాదించిన వ్యక్తి ముంబైలో, ఢిల్లీలో, హైదరాబాద్లో ఉన్నారు, కష్టపడుతున్నారు. బట్ అదే వ్యక్తి
10-15 ఇయర్స్ తర్వాత అదే 5,000 1 మినిట్లో సంపాదిస్తాడు. ఓకే, ప్రతిదానికి టైం పడుతుంది. కష్టాలు చూడకుండా ఎవడు పెద్దవాడు అవ్వలేదు. సో మీ లైఫ్లో మీరు కానీ ఏదైనా కొత్త ప్రారంభం చేయబోతున్నారంటే ఒకే ఒక్క మాట, కష్టాలు వస్తాయి, ఎదురించాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, ఇప్పుడు నేను అన్నాను కదా, లైక్ ఇంటర్వ్యూ ఉంది, ఇది ఉంది, అది ఉంది. ఓకే, సో ఇంటర్వ్యూ అయినా అవ్వకపోయినా అది వేరే విషయం. జాబ్ వచ్చేసింది అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మంచి ప్యాకేజ్ వచ్చింది, మంత్లీ ఒక బాగా డబ్బులు వస్తున్నాయి, చాలా బాగా డబ్బులు వస్తున్నాయి. ఓకే, బెంగళూరులో ఇచ్చారు జాబ్ అనుకుందాం. ఓకే, మంచి ఏరియాలో ఉంటున్నా, ఓన్గా ఫ్లాట్ తీసుకుంటున్నా, అంత డబ్బులు ఉన్నాయి, వస్తున్నాయి కూడా అనుకుందాం. అయితే నాకు కష్టాలు ఉండవా? అంటే జాబ్ వచ్చిన వెంటనే నేను హ్యాపీగా అవ్వదు. మేబీ ఆ జాబ్లో ఉన్న మనుషులు మంచోళ్ళు కాదేమో, నాకు హింస పెడతారేమో. 8 అవర్స్ పని చేయాలి అని చెప్పి 13 అవర్స్ పని చేయిస్తారేమో. ఇక్కడ వైజాగ్లో కూర్చుంటే అమ్మో బెంగళూరు ఎంత మంచి సిటీ, పబ్బులు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, మందు తాగొచ్చు అని ఆలోచించవచ్చు. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత ఆ రోడ్లలో నడుస్తాడు చూడండి, వాడికి కష్టం తెలుస్తుంది, బెంగళూరు కష్టాలు ఎలాగుంటాయో. సో ఎప్పుడైతే మీరు లైక్ ద వరస్ట్ని చూసేస్తారో అప్పుడు మీ బెస్ట్లో కూడా బెస్ట్ ఇస్తారు. ఎందుకంటే మీరు ఏదైతే మీకు మంచిది అనుకుంటున్నారో ఎక్కడో ఒక చోట అది మిమ్మల్ని హర్ట్ చేస్తుంది. ఆ హర్ట్ని మీరు లైక్ తట్టుకొని ఆ మంచి థింగ్ ఏదైతే మీరు అనుకుంటున్నారో దాంతో జీవితం మొత్తం గడపాలంటే వరస్ట్ని చూడాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను బిగినింగ్లో ఒక వరస్ట్ కంపెనీలో ఉన్నాను కాబట్టి నేను ఆలోచించిన కంపెనీ మేబీ నాకు ఇప్పుడు బెస్ట్ లాగా కనిపించవచ్చు. ఆ కంపెనీలో పని చేసినప్పుడు నాకు తెలియదు, అరే ఇది ఇంత చెత్త కంపెనీయా అని అనిపిస్తుంది. సో ఆ చెత్తని కూడా హ్యాండిల్ చేయాలంటే దానికన్నా చెత్త కంపెనీలో ముందు నుంచే పనిచేసి ఉండాలి. అప్పుడు నేను కోరుకున్న కంపెనీలో నాకు జాబ్ వచ్చిన తర్వాత అక్కడ నాకు వరస్ట్ సినారియో కనిపించినా కూడా నేను సర్వైవ్ అవుతాను. అందుకే అంటారు ద సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్ అని. ఎవడైతే కాంప్రమైజ్ చేయకుండా టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటాడో వాడే ఈ లోకంలో సర్వైవ్ అవుతాడు. అదే మోడర్న్ డే కన్ఫ్యూజన్స్. ఐ హోప్ మీ అందరికీ అర్థం అయి ఉంటుంది. సో మీరు ఒక క్లారిటీ ఏం తెచ్చుకోవాలంటే, మీ లైఫ్లో మీరు అచీవ్ ఏదైనా చేయాలనుకుంటే, పెద్ద స్థాయికి వెళ్ళాలనుకుంటే చిన్న స్థాయి చూడాల్సిందే. చిన్న స్థాయిలో ఉండి మనుషుల్ని గౌరవించాల్సిందే. ఇప్పుడు నేను చెప్తున్నా, నాకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వస్తున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 1-2 మంత్స్లో ఇలాగా పెద్ద వైరల్ అయిపోయి పెద్ద హిట్ అయిపోయి మిలియన్స్లో ఫాలోవర్స్ వచ్చేసి, ఓకే బాగా వచ్చేసి నేనేమో ప్రతి ఒక్కడికి ఎలా ఫోన్ చేస్తున్నా, తర్వాత మాట్లాడు అని సైడ్ చేయిస్తా. ఓకే, ఇప్పుడు మీలో చాలామంది నాకు లైక్ మెసేజ్ చేస్తారు, నేను రిప్లై ఇస్తాను కాబట్టి ఏంట్రా బాబు ఈడ ఒక మెసేజ్ చేస్తున్నాడు సైడ్ పోసేస్తా. ఒకడేమో ఫోటో కోసం వస్తాడు, సైడ్ తీయండి ఆడికి అని చెప్తాను. ఆ అహంకారం అనేది నాకు పుట్టుకొని వచ్చేస్తుంది. అందుకే నాకు భగవంతుడు ఒక స్ట్రగల్ ఇచ్చాడు, 8-9 ఇయర్స్ ఆఫ్ స్ట్రగల్. ఆ కష్టాలని చూపించాడు లిటరలీ, ఎంత కష్టమో ఎంత బాధో అవన్నీ చూపించాడు. సో రేపు మార్నింగ్ నేను వైరల్ అయిన తర్వాత లేకపోతే నాకు ఇంకో పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా నా కింద ఉన్న మనుషుల్ని నేను గౌరవిస్తాను. ఎందుకంటే అవన్నీ నేను దాటుకొని వచ్చాను కాబట్టి. సో అక్కడ నాకు వాళ్ళపైన అహంకారం నేను తలుచుకున్న రాదు, ఎందుకంటే వాళ్ళని చూసినప్పుడు నాకు నేనే గుర్తుకొస్తాను. ఒకప్పుడు నేను కూడా ఇలా ఉండేవాడిని, చిన్న కంటెంట్ క్రియేటర్, ఇప్పుడు ఇంత పెద్ద స్థాయికి వచ్చాను, ఇప్పుడు ఈడు ట్రై చేస్తున్నాడు, వాళ్ళ లోపల నాకు నేను కనిపిస్తాను. సో సుఖం కావాలంటే కష్టపడాలి. అందుకే సునీల్ గారిది ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, మనం ఏదైతే సుఖం అనుకుంటామో అదే కష్టం, ఏదైతే కష్టం అనుకుంటామో అదే సుఖం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను వరస్ట్ కంపెనీలో ఉన్నాను కదా, రేపు మార్నింగ్ నాకు నచ్చిన పెద్ద కంపెనీకి వెళ్తాను, పెద్ద ప్యాకేజ్లో ఉంటాను. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వచ్చే ఫస్ట్ థాట్ 1 వీక్ లోపల, బొక్కరా ఇది, నా పాత కంపెనీ బెటరు. పాత కంపెనీలో ఉన్నప్పుడు ఇది సుఖం ఇది కష్టం అనుకుంటాం. అదే కొత్త కంపెనీకి వెళ్ళి నిజం తెలుసుకున్నప్పుడు అది కష్టమైన సుఖంలాగా ఉండేది, ఇది సుఖమైన కష్టంలాగా ఉందని అనిపిస్తుంది. మీ లైఫ్లో ఇది జరిగే ఉంటుందండి, ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే ఉంటుంది. స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఎంత కష్టంగా అనిపిస్తుంది, బట్ ఇప్పుడు చూస్తే అదే స్కూల్ డేస్ సుఖంలాగా అనిపిస్తుంది. ఇదే ఈ లోకం ఒక నిజం. ఆ నిజంనే భగవద్గీతలో భగవంతుడు రాశాడు, దానివల్లే దానికి మన జీవితం ఒక మాన్యువల్ అని చెప్తున్నారు.
ఓకే, గీత ఎందుకు చెప్పారు భగవద్గీత? ఓకే, టైం ఎంత అయింది ఒకసారి చూసేస్తాను. ఓకే, మీకు చాలా టైం తీసుకోను. ఓకే, ఆల్మోస్ట్ మాది కంప్లీట్ అయిపోయింది. దీంతో ఇంకో స్లైడ్ ఉంటుంది, నాకు తెలిసి ఇంకొక స్లైడే ఉంటుంది. ఓకే, వై వాజ్ గీత స్పోకెన్? ఓకే, టు బి వెరీ ఆనెస్ట్, అర్జునుడు ఇమోషనలీ ఇంకా మారలీ కన్ఫ్యూజ్ అయిపోయారు. వాళ్ళు లైఫ్లో గివప్ ఇచ్చేద్దాం అనుకున్నారు, ఆ వారియర్ టైటిల్ని గివప్ ఇచ్చేద్దాం అనుకున్నారు. అలాగే కృష్ణుడు నిజాల్ని, జీవితం గురించి చెప్పాలనుకుంటున్నాడు అందుకే. ఓకే, సో అసలు భగవద్గీత ఓన్లీ కృష్ణుడి కోసమే కాదు, సారీ అర్జునుడి కోసమే కాదు, హనుమంతుడి కోసం, మన కోసం అని కృష్ణుడు చెప్పాడు. ఇప్పుడు ఒక మాట ఏంటంటే, భగవద్గీత అనేది కృష్ణుడే ఎందుకు చెప్పాడు ఎప్పుడైనా ఆలోచించారు? రాముడు ఎందుకు చెప్పలేదు? నరసింహస్వామి ఎందుకు చెప్పలేదు? కృష్ణుడే ఎందుకు చెప్పాడు? దీనికి కూడా ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం మీకు యుగాల్లో తెలుస్తాయి. ద్వాపర్ యుగ్, త్రేతాయుగ్, ఓకే, ఇలాంటి మనకి 4 యుగాలు ఉంటాయి. ద్వాపర్ యుగ్, త్రేతాయుగ్, ఇంకో ఏదో నేను మర్చిపోయాను ఆ ఒక్కటి, కలియుగ్. ఎవరికైనా తెలుసా ఇంకో మధ్యన ఏదో యుగం ఉంటే నేను మర్చిపోయాను? త్రేతాయుగ్, ద్వాపర్ యుగ్, సత్యయుగం. సతయుగం. ఎస్, థ్యాంక్ యూ. సో ఈ యుగాలు బట్టి విష్ణు అనేవారు వాళ్ళ అవతారాలని మన లోకంకి తెచ్చారు, మనకి ధర్మం నేర్పించడానికి. ఓకే, సో ఆ యుగాలు బట్టి కృష్ణుడు అంటే కృష్ణుడు రూపం మనకి భగవద్గీత నేర్పించింది. బట్ పర్టికులర్గా కృష్ణుడే ఎందుకు, అది కూడా అదే యుగంలో ఎందుకు, అది నేను పర్సనల్గా చెప్తాను. ఇది మన సెకండ్ క్లాస్లో ఇంకా థర్డ్ క్లాస్లో ఈ టాపిక్ ఉంటుంది. అంత లోపల మీరు దీనిపైన రీసెర్చ్ చేయొచ్చు. ఓకే, సో భగవద్గీత లిటరలీ ఎందుకు చెప్పారంటే, భగవంతుడికి తెలుసు రాబోయే కాలం కలియుగంది. భగవంతుడు ప్రతి ఒక్క యుగం చూశారు కాబట్టి వాళ్ళకి తెలుసు కలియుగందే అని. ఇది ఒక సైకిల్ అన్నమాట. ఒక యుగం నుంచి మొదలెట్టి ఒక యుగంలో ఎండ్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఎండ్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఎండ్ అవుతుంది. సో భగవంతుడు, దేవుడు ఈ యుగాల్ని ఎన్నిసార్లు చూశారు మన కోసం. ఎంత 100 ఇయర్స్ అనిపిస్తుంది. కళ్ళు మూసి తెరిస్తే బ్రహ్మకి 100 ఇయర్స్ ఏంటి ఇలాగే పోతాయి. ఓకే, ఇవన్నీ చాలా డీటెయిల్గా ఉన్నాయి. ఇది మన సనాతన ధర్మంలో చాలా డీటెయిల్గా రాస్తున్నారు. సో టు బి వెరీ ఆనెస్ట్, ఓకే, భగవంతుడికి ముందు నుంచి తెలుసు రాబోయే యుగం కలియుగం. ఇక్కడ మనుషులు మైండ్ లోపలే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒక మాన్యువల్ ఇవ్వడానికి, జీవితం గురించి నేర్పించడానికి భగవద్గీత అనేది చెప్పారు. ఓకే, సో అందుకే శకుని మామ చెప్పింది ఇంకోసారి రిపీట్ చేస్తాను. రణభూమిలో దిగిన ముందు మన భూమిలో మనం విజయం సాధించాలి. మన లైఫ్లో మనం ఏదైనా ఆలోచించినప్పుడు, ఏదైనా పని చేసినప్పుడు మన మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలి. ఓకే, సో భగవద్గీత అనేది అందుకే చెప్పారు. ఓకే, మన మైండ్ సెట్ని ఇంప్రూవ్ చేయడానికి, మన లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేయడానికి. వెయిట్ మినిట్, ఇక్కడ నా ఫోటో కూడా పెట్టాను కదా, మర్చిపోయాను. ఓకే, ఇక్కడ చూడండి, మనిషి బాధపడినప్పుడు చూడండి, ఒక ఒక మస్తు వర్డ్ ఉంటుందబ్బా. అంటే కృష్ణుడు వస్తే మనుషులు బాధపడతారు అంటే ఇది లైక్ ఒక ఫిలిం డైలాగే. ఓకే, బట్ దీనికి ఇంకోలాగా ఎలా చెప్తారంటే, కృష్ణుడు వచ్చినప్పుడు మనిషి బాధపడతాడో లేదో తెలియదు, కానీ బాధపడిన ప్రతిసారి కృష్ణుడు వస్తాడు. ఓకే, ఇంకోసారి నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, కృష్ణుడు వచ్చిన ప్రతిసారి మనిషి అనేవాడు బాధపడతాడో లేదో తెలియదు, కానీ బాధపడిన ప్రతిసారి కృష్ణుడు అనేవారు వస్తారు. ఓకే, సో మనసు పూర్తిగా తెలుసుకుంటే కృష్ణుడు ఏదో ఒక రూపంలో వస్తారు. నా రూపంలో రావచ్చు, సూర్య గారి రూపంలో రావచ్చు, మనోజ్ గారి రూపంలో రావచ్చు, మహేంద్ర గారి రూపంలో రావచ్చు, ఎవరి రూపంలో రావచ్చు. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఉన్నది ఒకే సోల్. మీ లోపల ఉన్న సోల్, నా లోపల ఉన్న సోల్ ఒక్కటే, మనందరం ఒక్కటే. ఓకే, సో ఈజ్ స్టిల్ రిలెవెంట్ టుడే, ఈజ్ గీత ఇస్ స్టిల్ రిలెవెంట్ టుడే. టు బి వెరీ ఆనెస్ట్, ఇప్పటిదాకా మనం మొత్తం నేను చెప్పిన దాంట్లో మీకే వదిలేస్తున్నా, ఈ క్వశ్చన్ అనేది మీకే వదిలేస్తున్నా, అసలు గీత మనకి రిలెవెంటా కాదా అని. ఇప్పుడు దాకా నేను ఏదైతే చెప్పాను కదా, మొత్తం ఏదైతే నేను చెప్పాను కదా, సేమ్ థింగే భగవద్గీత చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2లో కృష్ణుడు అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు కానీ భగవద్గీత చాప్టర్ 1 నుంచి 2, ఓకే, చాప్టర్ 1 నుంచి 2 టోటల్ ఎన్ని శ్లోకాలు ఉంటాయి? 30, ఆల్మోస్ట్ 100+ శ్లోకాలు ఉంటాయి. ఓకే, 2లోనే ఎక్కువ ఉంటాయి. ఓకే, సో
అది ఇప్పుడు మీరు చదవడం స్టార్ట్ చేస్తే అర్థం చేసుకుంటే మీరు పక్కాగా నేను చెప్పిన ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ని, నేను చెప్పిన ప్రతి ఒక్క మాటల్ని గుర్తు తెచ్చుకుంటారు. సో ఇది కంప్లీట్ సమ్మరీ ఆఫ్ చాప్టర్ 1 and 2. ఓకే, ఇప్పుడు మీకు కానీ ఇది అర్థమైతే ఈ క్వశ్చన్ ఈజ్ గీత స్టిల్ రిలెవెంట్ టుడే, దీనికి ఆన్సర్ మీరే చెప్పగలరు. ఎందుకంటే సేమ్ భగవద్గీతలోనే కృష్ణుడు ఆ కాలంలో 5000 years బ్యాక్ మనకి సరిపోయేలాంటి ఆన్సర్లు రాశారు. సో మనం ఎక్కడ ఉన్నాం, ఈ రోజులో ఉన్నాం. సో ఈజ్ గీత ఈజ్ రిలెవెంట్ టుడే, దీనికి ఆన్సర్ మీరే చెప్పండి మిమ్మల్ని. ఓకే, సో గీతాలో మనకి ఏం నేర్పిస్తారు? లైఫ్లో ధైర్యం ఎలా తెచ్చుకోవాలి, లైఫ్లో బ్యాలెన్స్ ఎలా తెచ్చుకోవాలి, అలాగే ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నా మంచి డిసిజన్స్ ఎలా తీసుకోవాలి. ఓకే, ఎంత కన్ఫ్యూజన్ ఉన్నా చూడండి, లైఫ్లో మీరు ఎటు వెళ్ళినా, మీరు కానీ ఆ ఫోటోని చూస్తే ఎటు వెళ్ళినా మీకు రాక్షసులే కనిపిస్తారు. బట్ ఆ రాక్షసుల్ని చూసి భయపడకుండా వాళ్ళని దాటాలి. వాళ్ళకి దాటాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరేజ్ కావాలి. ఓకే, వాళ్ళ ఇద్దరు రాక్షసుల్ని బ్యాలెన్స్ చేయాలి. అలాగే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా టైం టు టైం కరెక్ట్ డిసిజన్స్ తీసుకోవాలి. దానికోసమే భగవద్గీత. ఇప్పుడు ఈజ్ గీత స్టిల్ రిలెవెంట్ టుడే, దీనికి ఆన్సర్ మీరే చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఓకే, దీనిలో నేను చాలా పెట్టాను కదా. అరే ఓకే ఓకే, దీనిలో ఒక్కటి నేను మర్చిపోయాను, ఒక స్లైడ్ యాడ్ చేయడం. ఓకే, వెయిట్ ఎ మినిట్. ఓకే, నేను ఒక స్లైడ్ యాడ్ చేయడం మర్చిపోయాను. ఓకే, సో దీనిలో ఒక స్లైడ్ ఉంటుంది ఏంటంటే హూ ఆర్ యూ అని. ఓకే, దీనికి నేను స్లైడ్ యాడ్ చేయను, డైరెక్ట్ ఇది వెయిట్ ఎ మినిట్, స్టాప్ ద స్క్రీన్ షేర్. ఓకే, సో నేను దీనికి ఎలాంటి స్లైడ్ యాడ్ చేయను, డైరెక్ట్ చెప్తాను ఏంటంటే మీరు ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీలో ఎవరికి అడిగినా, ఫర్ ఎగ్జాంపుల్ తేజస్విని గారికి అడుగుతాను, మీరు ఎవరంటే వాళ్ళు ఏం చెప్తారు? నా పేరు తేజస్విని, నేను ఇక్కడి నుంచి, నేను ఇది చదివాను అది చదివాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్య గారికి అడుగుతాను, నా పేరు సూర్య. ఇప్పుడు మీరు కానీ నాకు అడిగింది, నా పేరు స్వాధీన్. సో మీరు ఎవరు అని చెప్పినప్పుడు మీరు మీ పేరుతో డిఫైన్ చేస్తారు. బట్ నిజంగా మీరు ఎవరు ఎప్పుడైనా ఆలోచించారా? యాక్చువల్లీ నాకు ఒక పేరుంది. ఓకే, స్వాధీన్ అని. మీకు ఒక పేరుంది, సూర్య, మన్ను, కల్పన గారు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో ఈ పేరు మీతోటే ఫస్ట్ టైం ఈ లోకంకి వచ్చిందా, మీకన్నా ముందుందా? స్వాధీన్ అనే పేరు నేను పుట్టిన తర్వాతే ఈ లోకంకి వచ్చిందా, లేకపోతే ముందు నుంచి ఈ లోకంలో ఉందా? వెరీ ఆనెస్ట్, మీ అందరికి కూడా దీని ఆన్సర్ తెలుసు. మనం పుట్టక ముందే ఈ పేర్లు భూమిపైన ఉన్నాయి. సో ఈ పేర్లు మేము కాము. ఓకే, మన్ను, సూర్య, మహేంద్ర, ఈ పేరు, ఇది పేరు మాత్రం, ఇది మీరు కాదు. స్వాధీన్, ఈ పేరు మాత్రం, ఇది నేను కాదు. సో నిజమైన నేను ఎవరు? ఆ దీపంలో ఉన్న ఆ లైట్, ఆ వెలుగు, అదే నేను. ఈ శరీరం లోపల ఉన్న ఒక సోల్, అదే నేను. దానికోసమే రేపు మీలో ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్తున్నాను, వీలైతే మీ తోటి ఆ లైక్ దీపం తండి వెలిగించండి. ఓకే, వెలిగించిన తర్వాత మనం స్పిరిచువాలిటీని ఇంకా డీప్గా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఎవరు, దీనికి ఆన్సర్ ఆ దీపం. ఓకే, మీరు ఎవరు, దానికి ఆన్సర్ లిటరలీ ఆ దీపం. ఆ దీపంలో కనిపించే ఆ వెలుగు, అదే మీరు. ఓకే, సో అట్ ది ఎండ్ ఈరోజు క్లాస్ సమ్మరీ, డైరెక్ట్ సమ్మరీ ఏంటంటే లైక్ గీత ఒక రిలీజనా లేకపోతే ఒక ధర్మమా? గీత ఈజ్ ఎ మాన్యువల్, టు బి వెరీ ఆనెస్ట్. కృష్ణ ఎవరు, అర్జున ఎవరు? కృష్ణ మీమే, అర్జున మీమే. మన లోపల ఉన్న సోల్ కృష్ణ, మన మైండ్ అనేది అర్జున. ఓకే, అలాగే భగవద్గీత అంటే ఒక మోటివేషన్ మాత్రమే కాదు. ఇప్పుడు నేను చెప్పే వర్డ్స్ మీకు మోటివేట్ చేయొచ్చు, బట్ ఇది మోటివేషన్ మాత్రమే కాదు. మీరు చేయాల్సిన ధర్మం, మీరు పాటించాల్సిన కర్మం, మీరు నేర్చుకోవాల్సిన లిటరలీ ఒక గ్రంథం, ఇదే భగవద్గీత. ఓకే, అర్థం చేసుకోవాలి, అలాగే నేర్చుకోవాలి, పాటించాలి కూడా. చదివిసేను నాకు భగవద్గీత వచ్చేసింది అంటే అవ్వదు. ఓకే, భగవద్గీత రావాలంటే దాన్ని నేర్చుకొని పాటించాలి కూడా. ఓకే, సో అలాగే ఒక చిన్న టాస్క్ ఇద్దాం అనుకున్నా, బట్ మీరు జస్ట్ ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రాసియొచ్చు. ఓకే, నేను ఈ మధ్యన ఇంకా బ్యాచెస్లో టాస్క్ ఇవ్వడం మానేశాను, ఎందుకంటే ఎవరు దాన్ని చేయట్లేదు కాబట్టి. బట్ స్టిల్ ఇన్ కేస్ మీకు కానీ చేయాలనిపిస్తే ఈ క్వశ్చన్ ఉన్నాయి కదా, 2 క్వశ్చన్స్, ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి.
వేర్ ఐ యామ్ కన్ఫ్యూజ్డ్ ఇన్ మై లైఫ్ రైట్ నౌ అంటే కరెంట్ నా జీవితంలో నేను ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఓకే, కృష్ణుణ్ణి ఒక గైడ్ లాగా నేను చూడొచ్చా? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఒక 2 లైన్ 2 లైన్స్ రాయొచ్చు. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఎస్ అండ్ నోలో రాయొచ్చు. దీనికి నేను డైరెక్ట్ ఆన్సర్ చెప్తానంటే వేర్ ఐ ఆమ్ కన్ఫ్యూజ్డ్ ఇన్ మై లైఫ్ రైట్ నౌ. నా లైఫ్లో నేను ఇప్పుడు ప్రజెంట్గా ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఉన్నానంటే నా లైఫ్లో నేను ఇప్పుడు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను, నా కెరియర్ పరంగా నేను కరెక్ట్గా వెళ్తున్నానా లేదా, నేను కరెక్ట్ అయిన థింగ్స్ నేర్చుకుంటున్నానా, నేను కరెక్ట్ టైంలో అని చేయగలుగుతున్నానా, ఆ ప్లేస్లోనే నేను యాక్చువల్లీ ఎస్ గోల్ అదే నా కెరియర్ కైండ్ ఆఫ్ గోల్ అదే. ఓకే, ఎందుకంటే భగవద్గీత ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాను, భగవద్గీత ఆన్లైన్ వీడియోస్ చేస్తున్నాను. ఓకే, సో ఇది కరెక్టేనా? ఆబ్వియస్లీ నేను ఒక మాట చెప్తున్నాను, రాబోయే టైంలో నా మీద కాంట్రవర్సీ అనేది జరుగుతుంది. ఓకే, ఒక మనిషి ఎదిగినప్పుడు చాలా మంది కిందకి లాగడానికి ట్రై చేస్తారు. పైనుంచి నేను పట్టుకుంది చిన్న టాపిక్ కాదు కదా, భగవద్గీత ఒక ధర్మంకి సంబంధించింది. అంటే యాక్చువల్లీ ధర్మంకి సంబంధించింది కాదు, బట్ మనుషులకి ఎంతగా నాలెడ్జ్ లేదు కాబట్టి మనుషులు అదే చెప్తారు. ఓకే, సో కిందకి లాగడానికి ట్రై చేస్తారు. సో నేను కరెక్ట్ పాత్లో ఉన్నానా లేదా? బట్ అలాగే కెన్ ఐ లుక్ అట్ కృష్ణ యాజ్ ఎ గైడ్? నా ఆన్సర్ ఏమొచ్చో ఎస్. నేను ఎంత కన్ఫ్యూజ్లో ఉన్నా నన్ను గైడ్ చేసేది కృష్ణ, అందుకే కృష్ణయే నన్ను గైడ్ చేయగలరు. రేపు మార్నింగ్ నా పైన కాంట్రవర్సీ జరిగినా నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఆ కాంట్రవర్సీని హ్యాండిల్ చేసేది కృష్ణ. ఓకే, అలాగే మీ అందరికీ ఒక మాట ఏంటంటే స్పిరిచువాలిటీలో ఒక చాలా అద్భుతం అంటే లైక్ బ్యూటిఫుల్ మాట ఏంటంటే ఒక స్పిరిచువల్ మనిషిని మనం ఎప్పుడు కూడా హాని చేయకూడదు, హార్మ్ చేయకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు, లిటరలీ బూతులే తీయకూడదు. ఎందుకంటే ఒక స్పిరిచువల్ వ్యక్తికి ఏదైనా జరిగితే దానికి రివెంజ్ స్పిరిచువల్ వ్యక్తి తీసుకోడు. ఓకే, భగవంతుడు కూడా రివెంజ్ తీసుకోడు. కర్మ సైకిల్ ఉంటుంది, ఆ కర్మ సైకిల్ అనేది తిరుగుతుంది. 1కి 2 కాదు 1000 రేట్లు రిటర్న్ ఇస్తుంది. స్పిరిచువల్ వ్యక్తి అంటే దేవుడు మనిషి. స్పిరిచువాలిటీ అంటే రిలీజియను రిచువల్ కాదు, ఇట్స్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే, ఇట్స్ ఏ మైండ్ సెట్, అలా చూడండి. సో ఇప్పుడు మీరు నన్ను ఒక స్పిరిచువల్ వ్యక్తిలాగా చెప్పొచ్చు. ఓకే, సో నన్ను ఒకడు తిట్టాడు అనుకోండి, ఆబ్వియస్లీ మీరు కానీ నాకు కొన్ని వీడియోస్ చూస్తే దానిలో కొంతమంది పిచ్చి పిచ్చి లైక్ రాస్తారు. ఓకే, సో ఇక్కడ నేను ప్రతిసారి మనుషులకి ఒకటే చెప్తాను. ఓకే, ఏంటంటే ప్లీజ్ దయచేసి నన్ను తిట్టకండి, దయచేసి నాకు నాకు అలాంటి నెగటివ్ కామెంట్స్ రాయకండి. ఎందుకంటే అదేదో నాకు బాధ కలిగిస్తుంది, లేకపోతే నా లైఫ్లో నాకు చాలా బాధ అనిపిస్తుంది మనుషులతో నెగటివ్ కామెంట్స్ రాస్తున్నారని కాదు, అది తిరిగి వాళ్ళ మీదే పడుతుందని. దానికి సమాధానం నేను చెప్పను, కృష్ణుడే చెప్తాడు. ఎందుకంటే నాకు బాధ పెట్టాలి అనుకుంటే కృష్ణుడే పెట్టాలి, నాకు సుఖంగా ఉంచాలనుకుంటే కృష్ణుడే ఉంచాలి. కృష్ణుడు తప్ప అది ఇంకెవరైనా చేస్తే కృష్ణుడు ఒప్పుకోడు. కృష్ణుడు అని చెప్పను, మీకు నచ్చిన దేవుడు, ఇష్ట దేవత. ఓకే, మీకు వినాయకుడు నచ్చొచ్చు, హనుమంతుడు నచ్చొచ్చు, శివుడు నచ్చొచ్చు, కాళీమాత నచ్చొచ్చు, దుర్గామాత నచ్చొచ్చు. ఓకే, వాళ్ళే మిమ్మల్ని బాధ పట్టించగలరు, ఆ బాధ నుంచి బయటికి తెచ్చి మిమ్మల్ని సంతోషం ఇవ్వగలరు, సుఖం ఇవ్వగలరు. బట్ వాళ్ళు తప్ప ఆ పని ఇంకే వ్యక్తి అయినా చేసినా వాళ్ళే స్వయంగా వచ్చి వాళ్ళకి జవాబు చెప్తారు. సో స్పిరిచువాలిటీలో వచ్చిన తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ మాటలతో అయినా, మీ చేతులతో అయినా, మీ కర్మంతో అయినా ఒక్క మనిషిని, ఒక్క ప్రాణాన్ని కూడా హాని చేయకూడదు. నిజంగా చెప్తున్నా, ఒక్క ప్రాణంని కూడా హాని చేయకూడదు. ఆ ప్రాణం కోడిది అయినా, గుడ్డులో ఉన్న, ఓకే, మేకలో ఉన్న హాని చేయకూడదు. ఓకే, బై మిస్టేక్ అప్పుడప్పుడు ఒక అంటే ఇన్సెక్ట్స్ చనిపోతాయి. ఓకే, చూడండి, తెలియకుండా జరిగితే అది పాపం కాదు. ఓకే, తెలిసి చేస్తే దానికన్నా పాపం ఇంకేమీ లేదు. ఓకే, సో నా క్లాస్లో జాయిన్ అయ్యారు, ఈ స్పిరిచువాలిటీని నేర్చుకుంటున్నారు కాబట్టి మీ అందరికీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దయచేసి, టు బి ఆనెస్ట్, దయచేసి స్పిరిచువల్ మనిషిలాగా బతకండి, ఒక్క ప్రాణంని కూడా హాని చేయకండి. అదే నా రిక్వెస్ట్, అదే మన ఫస్ట్ క్లాస్కి ఎండింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్, ఆల్సో ట్రస్టింగ్ మీ, నన్ను నమ్మడానికి. మీ అందరికీ థ్యాంక్ యూ, టు వెరీ ఆనెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నాకు ఇప్పుడు అడగొచ్చు, లేదు మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. క్లాస్ అనేది ఎండ్ అయిపోయింది. అలాగే రేపు మార్నింగ్ 5:30కి మళ్ళీ స్పిరిచువల్ క్లాస్ ఉంటుంది. సేమ్ గ్రూప్లో లింక్ పెడతాను, జూమ్ లింక్లో కలుద్దాం. అప్పుడు దాకా ఎవరైనా
ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. పిఎస్పికే యా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. హరే కృష్ణ, థ్యాంక్ యూ. సో మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఓకే, లేదు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ అందరికీ. హరే కృష్ణ. రేపు మార్నింగ్ కలుద్దాం. ఎర్లీ మార్నింగ్ మంచి మంచి మాటలు మాట్లాడుకుందాం, స్పిరిచువాలిటీని ప్రాక్టీస్ చేద్దాం. అలాగే వీలైతే దీపంని తండి. ఓకే, హరే కృష్ణ. అయితే నేను కాల్ ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మెసేజ్ చేయండి, లేకపోతే కాల్ చేయండి. ఓకే, హరే కృష్ణ, జయ శ్రీకృష్ణ.